शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। कालाङ्गुण्डीं जडमरुं शूलं दङ्गं सुदर्शनं ददानं भक्तवरदं दत्तात्रेयं नमाम्यहम्। आशाय वस्त्रं करदण्डधारिणं कमण्डलुं पद्मकरेण शङ्खं चक्रं गदाभूषितभूषणाढ्यं श्रीपादराजं शरणं प्रपद्ये। अभ्रस्यामपिङ्गजटाबद्धकलापप्रांशुर्दण्डी कृष्णमृगत्वक्परिधानः सर्वान् लोकान् पावयानः कविमुख्य पाराशर्यः परमस्वरूपं विभूत्। छायायां पारिजातस्य हेमसिंहासनोपरि आसीनमम्बुजश्यामम् आयताक्षमलङ्कृतं चन्द्राननं चतुर्बाहुं श्रीवत्साङ्गितवक्षसं रुक्मिणी सत्यभामाभ्यां सहितं कृष्णमाश्रये। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। वैदेही सहितं सुरद्रुमतले हैमे महामण्डपे मध्ये पुष्पकमासने मणिमये वीरासने सुस्थितम् अग्रे वाजयति प्रभञ्जनसुते तत्त्वं मुनिभ्यः परं व्याख्यान्तं भरतादिभिः परिवृतं रामं भजे श्यामलम्। रामं रामानुजं सीतं भरतं भरतानुजं सुग्रीवं वायुसूनुं च प्रणमामि पुनः पुनः। विमलवटी कमलकुटी पुस्तकरुद्राक्षशस्तहस्तकुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। हरिः ओम्।
పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. సదాయే శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్. శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్. శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. రామ రామాయ నమః. రామ రామాయ నమః. రామ రామాయ నమః. సీతాదేవీయుతం వీరం సర్వాభరణభూషితం సీతాపతిం హరిం ధ్యాయేదయోధ్యాకాండముత్తమే. గొప్పదైనటువంటి మహిమ అయోధ్యాకాండ నిన్నటి రోజు ప్రారంభమైంది. సర్వ ప్రత్యేక భిన్న స్వరూపుడైనటువంటి రామచంద్ర ప్రభు వారి యొక్క విశేష గుణ వైభవ కీర్తిమన మూర్తుల గురించి నిన్న మనం వివరించుకుని ఉన్నాం. సతు నిత్యం ప్రశాంతాత్మ మృదుపూర్వంతు భాషతే విద్యమానో పరుషం నోత్తరం ప్రతిపద్యతే కదంచిదుపకారేణ కృతేన ఏకేన దుష్యతి అస్మరతి అపకారాణం శతమపి ఆత్మవత్తయా. రామచంద్ర ప్రభు వారి యొక్క గుణాల గురించి చెప్తూ రాముడు ఎదుటివాడు ఎన్ని అపకారాలు చేసినా ఒక్కసారి కూడా దాని గురించి తలచడు. ఒకడు ఒక ఉపకారం చేస్తే దాన్ని 100 సార్లు గుర్తు చేసుకుంటూ ఉంటారు. పరమ పురుషుల యొక్క పరమ గుణ సంపన్నుల యొక్క లక్షణం అండి రాముడి యొక్క గుణం, రాముడి యొక్క స్వభావం, రాముడి యొక్క ఆచరణ ప్రతి అడుగులోనూ మనం అనుసరించవలసినదే. ఎందుకని మనుషులందరికీ కూడా తాను ఒరే వీరందరూ ఇలా బ్రతకాలిరా అని తాను ఆచరించి చూపించాడు. మీరు ఏ అవతారాన్నైనా చూడండి, ఆయా అవతారాల యందు పరమాత్మ దుష్ట శిక్షణ చేసి శిష్టుల్ని రక్షించి వెంటనే అక్కడ నుండి వెళ్ళిపోతారు. అవతారం అక్కడతో పూర్తయిపోతుంది. నరసింహావతారం ఉందనుకోండి, ముఖ్య ప్రయోజనం ఏమిటి అంటే ప్రహ్లాదుని కాపాడి హిరణ్యకశిపుని సంహారం చేయడమే ముఖ్య ఉద్దేశం. అలాగే వరాహావతారం ఉంది అంటే హిరణ్యాక్షుణ్ణి సంహారం చేయడమే ప్రధానమైన ఉద్దేశం, భూమిని ఉద్ధరించి. అంతేగాని అవతారం ఎత్తిన తరువాత మళ్ళీ కొంతకాలం ఉండడం అనేటువంటిది లేదు. అలా మనకి కనిపించేది ఎక్కడ అంటే ముఖ్యంగా ఈ యొక్క రామావతారంలోనే కనిపిస్తుంది. ఎందుకంటే కృష్ణావతారంలో కూడా తాను పుట్టినప్పటి నుంచి రాక్షస సంహారం చేస్తూ 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 మహాభారతం అనేటటువంటి మహాయుద్ధాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేసి సకల రాక్షస సంహారాన్ని కూడా చేసిన తర్వాత కొంతకాలమే ఉన్నారు. పరమాత్మ వెళ్ళిపోయారు, ఇక లేదు. ఎన్ని సంవత్సరాలు ఉన్నారండి భూమి మీద శ్రీకృష్ణ పరమాత్మ అంటే? కొంతమంది అంటారు 100 సంవత్సరాలండి, కొంతమంది అంటారు 125 సంవత్సరాలు ఉన్నారండి. కానీ రామావతారం ఎన్ని సంవత్సరాలు ఉంది భూమి మీదకి వచ్చిన తర్వాత? 11,000 సంవత్సరాలు భూమి మీద ఉన్నారు స్వయంగా. ఎందుకు అలా ఉండడం అండి అని అంటే ఆయన ముఖ్య ఉద్దేశ్యం కేవలం రావణాసురుణ్ణి మాత్రమే సంహారం చేయడం కాదు. గుర్తుపెట్టుకోండి, కేవలం రావణ సంహారమే కాదు. ఆయన ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి అంటే మనుషులందరికీ కూడా ఎలా బ్రతకాలో, ధర్మాన్ని ఎలా మనుషులు ఆచరించాలో తాను నడిచి చూపించి మనుషుల్ని ధర్మాత్ములుగా తీర్చిదిద్దినటువంటి అవతారం రామావతారం. అందులోనూ ఈరోజు
శ్రీరామనవమి ఎంత గొప్ప సుదినం అండి ఇది. అలాంటి పరమాత్మ భూమి మీదకి వచ్చి మనుష్య జాతిని అంతటినీ కూడా అనుగ్రహించి వెళ్ళినటువంటి ఆ పరమాత్మకి ఆయన జన్మదినమంతా మనం ఏమి రుణం తీర్చుకోగలం? ఏమీ ఇవ్వలేము ఆయన. అయితే వినేటప్పుడు ఆ కథని మాత్రం శ్రద్ధగా వినడమే మనం చేయగలం. కాబట్టి ఫోన్లు చూసుకుంటూనో లేకపోతే పక్కన వాళ్ళతో మాట్లాడుకుంటూనో కథ వినకూడదు. అలాంటి ఇబ్బందులు ఏదైనా ఉంటే వెళ్ళి పక్కకి వెళ్ళి మాట్లాడుకుని వచ్చి కూర్చుని వినండి. శ్రద్ధగా భగవంతుడి మీద దృష్టి పెట్టి వినాలి రామాయణం. అప్పుడే పరమేశ్వరుడి యొక్క పరిపూర్ణ కృపా కటాక్ష వీక్షణములు అనేటటువంటివి మనిషికి దొరుకుతాయి. ఆ గౌరవాన్ని మనం రామచంద్ర ప్రభు ఎందుకు చూపించకపోతే కృతజ్ఞులం అవుతాం. వినకపోయినా పర్వాలేదు, కానీ ఆ వచ్చే వినేవాళ్ళని ఇబ్బంది పెట్టగలరు. కాబట్టి చూడండి, పరులకే గాని దైవమును భావము మా రఘురామమూర్తికి నరుడనటనే భావము మనంపున అని నేను మీకు చెప్తున్నా. మనందరం ఆయన్ని భగవంతుడిగా దర్శనం చేస్తూ ఉంటాం. కానీ నేను భగవంతుడిని కాదయ్యా, ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మన. నేను దశరథుడి యొక్క కుమారుడిగా వచ్చాను, మానవుడిగా బ్రతికాను. నేను మానవుడిగా మానవుడు ఏది చేయగలడో అది చేసి చూపించాను. కాబట్టి నేనేది చేశానో మానవుడిగా అది కూడా మీరు చేయడానికి వీలైనదే. అది ఏమిటి అంటే సదాచారము, ఇంద్రియ నిగ్రహము, కామక్రోధాలని విసర్జించడము. ఇవన్నీ కూడా తాను ఆచరించి చూపించాడు. ధర్మాన్ని తప్పలేదు, సత్యాన్ని విడిచిపెట్టలేదు. తండ్రి గారి మాటకి ఆ విలువని ఇచ్చాడు. విలువ ఇవ్వకుండా ఎప్పుడూ ప్రవర్తించలేదు. తల్లి గారిని ఎంత గౌరవించాలో అంత గౌరవించి చూపించాడు. సోదరుల కన్నా నాకెవరు గొప్పవాళ్ళు మరొకళ్ళు లేరన్నాడు. భార్యని ఎంత అన్యోన్యంగా చూసుకోవాలో, ఎంత దాంపత్యమునందు ఎంత స్థాయిగా మనిషి అనేటటువంటి వాడు దాంపత్యమునందు వృద్ధి చెందాలో కూడా చూపించి ఆయన గొప్పదైనటువంటి కీర్తి ప్రతిష్టలు మానవుడికి ఇటుపడింపజేసి వెళ్ళాడు. గుర్తుపెట్టుకోండి మీరు. వాడి పరమాత్మ ఏమవసరం ఉందండి? పరమాత్మకి తాను ఆచరించక్కర్లేదు. ఆయన కర్మకి అతీతుడు. కర్మ చెయ్యనవసరం లేనటువంటి ఆయన, మాతృగర్భమునందు జన్మించవలసినటువంటి అవసరము లేనటువంటి ఆయన అవతారం స్వీకరించి గర్భస్థ నరకాన్ని అనుభవించి ఒక తల్లి యోని మార్గము గుండా బయటికి వచ్చి ఆ మలమూత్రముల చేత 9 మాసములు ఆ విధంగా మలమూత్రములలో ఉండి బయటికి వచ్చిన తర్వాత ఆయన సుఖపడినటువంటి రోజులు ఎన్నున్నాయి మహా అయితే. కాబట్టి అన్ని కష్టాలు పడి, ఎన్ని కష్టాలు వచ్చినా మానవుడికి జీవితంలో అన్ని కష్టాలైనా భరించు, కానీ ధర్మాన్ని మాత్రం విడిచిపెట్టకూడదు. వేదము దేనిని ప్రతిపాదన చేసింది? ధర్మాన్ని ప్రతిపాదన చేసింది. వేదము దేనిని చూపించింది? మార్గం కింద సత్యాన్ని చూపించింది. ఆ సత్యాన్ని, ఆ ధర్మాన్ని తాను అనుష్ఠించి చూపిస్తూ వేద విహితమైనటువంటి కర్మనే మానవుడు అనేటటువంటి వాడు ఆచరించాలి. వేదానికి ఇబ్బంది కలగనటువంటి విధంగానే తాను ప్రవర్తించాలి. వేద విహితం కానటువంటి ఎటువంటి ప్రచారములైనా, ఎటువంటి కర్మలైనా సరే అవి విసర్జించాలి అని తన నడవడిక చేత, తన మాట చేత, తన బోధ చేత ప్రతి సందర్భంలోనూ రామచంద్ర ప్రభు వారు చూపించారు. అటువంటి రాముడి యొక్క జన్మదినము రోజున ఈ రామాయణం వినడం కూడా చాలా గొప్పదైనటువంటి అదృష్టం. అందున ఈరోజు అయోధ్యాకాండ మనం వినబోతున్నాం. చూసారా, నిన్నటి రోజు ఎంతో ఆనందపడ్డాడు దశరథ మహారాజు గారు. ఎందుకంత ఆనందం ఆయన కలగడం అంటే తన కుమారుడు గొప్పదైనటువంటి పట్టాభిషేకాన్ని పొంది శత్రుంజయము అనేటటువంటి ఏనుగు మీద తాను కూర్చుని తాను ఊరేగుతూ ఉంటే అంతమంది సమక్షంలో నా కొడుకుని చూసి నేను ఆనంద జీవితుండవుతాను అనుకున్నాను. ప్రతి ఒక్కడికి కోరిక అనేటటువంటిది సహజం. ప్రతి ఒక్కడికి ప్రేమ అనేటటువంటిది సహజం. ఆ ప్రేమ, ఆ కోరిక భగవన్ముఖమైనప్పుడు అది నీ జీవితానికి సార్థకతని చూస్తుంది. అది భగవన్ముఖం కాకుండా లౌకికమైనటువంటి విషయం మీద కోరిక, ఆ తాపత్రయము అవి వెళ్తే మనిషిని ఆ బంధమునందే తిప్పివేస్తుంది. ఇక్కడ చూడండి, ఆ అవస్థ దశరథ మహారాజు గారికి వచ్చి చేరింది.
ఎందుకు? తాను పుత్రవ్యామోహగతుడై ఉన్నాడు. పరమాత్మ యందు పుత్రుడి భావం పొంది ఉండడం చాలా మంచి విషయమే, దాన్ని తప్పని ఎవరు అనరు. కానీ పరమాత్మ దృష్టి లేకుండానే నా పుత్రుడు అనే వాత్సల్యాన్ని అధికంగా పొంది ఉన్నాడు. ఈ వాత్సల్యం ఏం చేసింది? తర్వాత ఈ దశరథుడికి మోక్షం ఇవ్వకుండా ఇంకో 2 జన్మలు ఎత్తేలా చేసింది. అందుకనే ప్రేమైనా తాపత్రయమైన భగవంతుకు అవ్వాలి. ఏమండి, రామచంద్ర ప్రభువు వారు భగవంతుడు కాకపోయినా అంటే భగవంతుడు కాదు అనే దృష్టిలో చూశాడు, కొడుకు అనే దృష్టిలో దశరథుడు. అయితే నిజానికి ఆయన భగవంతుడే కదండి. భగవంతుడి మీద దృష్టి పెట్టడం మంచిదే కదా, ప్రేమ పెంచుకోవడం మంచిదే కదా, మంచిదే. అందుకనే ఆయనకి ఉన్నతమైన లోకాలు వచ్చే చనిపోయింది. అంటే భావం మాత్రం కుమార భావం ఉన్నది. పెట్టుకున్నది ఎవరి మీద దృష్టి? రామచంద్ర ప్రభు మీదే. రామచంద్ర ప్రభు వారి మీద పెట్టుకున్న ఆ పుత్రవాత్సల్యం అనేటటువంటి మోహం వల్ల ఏమైంది అంటే మోక్షానికి అర్హత సంపాదించుకోలేదు. అంటే దశరథుడు కైకేయికి మాటకి లొంగిపోయి రాముడిని అరణ్యానికి పంపించాడండి అని అనుకుంటూ ఉంటాం నిజానికి. అయితే దశరథుడికి కైక మీద ఉన్నటువంటి ప్రేమ ఎక్కువ, లేకపోతే రాముడి మీద ఉన్నటువంటి ప్రేమ ఎక్కువ? అది తేల్చాల్సింది మనం కాదు. దశరథుడిలో ఉన్నటువంటి ఆ ప్రేమ ఏదైతే ఉందో అదే తేల్చింది ఆఖరికి. ఎలా తేల్చిందండి? దశరథుడు కామాత్ముడండి. కైకేయి అంటే పరమ ఇష్టం. ఆ కామపరతత్వం వల్లే ఆ వరాలు ఇచ్చి ఉన్నాడు. రాముడిని అరణ్యాలకు పంపించాడు. మిగతా భార్యలు సరిగ్గా చూడలేదు అనే మాటలు ఎన్నో పడ్డాయి దశరథుడి. కానీ నిజానికి దశరథుడు కామాత్ముడా? ఒక ప్రశ్న వేసుకుంటే ఏ పురాణమైనా మనం శోధించి పరిశోధించి గురుముఖత తెలుసుకుంటే కానీ కొన్ని విషయాలు మనకు తెలియదు. అందుకనే మనకి చెప్తారు పురాణాల్లో, ఈ దశరథ మహారాజు గారు ఎవరు అంటే స్వయంభువ మనువుడు. ఎక్కడ చెప్పారండి అన్నారు? పద్మపురాణంలో ఉత్తరఖండంలో చెప్పారు ఈ మాట. స్వయంభువ మనువు శ్రీ మహావిష్ణువు కోసం తపస్సు చేశాడు. తపస్సు చేస్తే శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై ఏం వరం కావాలయ్యా నీకు అని అడిగితే గోమతి నదీ తీరం దగ్గర తపస్సు చేశాడు వెళ్ళి స్వయంభువ మనువు. స్వయంభువ మనువు అంటే శ్రీ మహావిష్ణువుకి చాలా ఇష్టం. ఎందుకు అంటే మొదట సృష్టి క్రమాన్ని ముందరికి నడిపినవాడు ఆయనే. కాబట్టి స్వయంభువ మనువుకి ఏం వరం కావాలని అడిగితే ఆయన అన్నాడు, అయ్యా మహానుభావ, ఎంతటి వాడివైనా నువ్వు దైవంగా నేను జీవుడిగా ఇలా ఉండిపోవడం, ఇలా ఉన్నా సరే నిన్ను నేను పుత్రవాత్సల్యాన్ని పొంది నిన్ను కుమారుడిగా పొందాలనేటటువంటి కోరిక నాకు ఎప్పటి నుంచో ఉన్నది. నిన్ను పుత్రుడిగా పొంది ఆ పుత్రవాత్సల్యాన్ని అనుభవించేటటువంటి అనుగ్రహాన్ని నాకు 3 జన్మలలో కట్టబెట్టు. ఇదే వెంటనే సరే తప్పకుండా తదాస్తు అన్నాడు. పుత్రత్వం భజదేవేశ 3 జన్మాని చ అచ్యుత, నాకు 3 జన్మలలో నువ్వు పుత్రుడిగా రా అంటే తప్పకుండా వరం ఇచ్చాడు. మొదటి జన్మలో ఈ స్వయంభువ మనువు దశరథుడుగా, రఘువంశంలో దశరథుడుగా మహారాజుగా వచ్చి పుడతాడు. ఈ దశరథ మహారాజు గారికి ఈ స్వయంభువ మనువు యొక్క భార్య అయినటువంటి సుమతి కౌసల్యగా వస్తుంది. ఈ దశరథుడికి కౌసల్యకి నేను రామచంద్ర ప్రభువుగా అవతరిస్తాను అని చెప్పాడు శ్రీ మహావిష్ణువు. తరువాత జన్మలో నువ్వు వసుదేవుడు కింద వస్తావు, అలాగే నీ భార్య సుమతి దేవకీదేవిగా వస్తుంది. తరువాత జన్మలో కలి ప్రవేశిస్తాడు. దేవతావర్ష సహస్రాబ్దకమైనటువంటి ఆ కలియుగంలో నువ్వు
చిట్ట చివరి పాదం నడుస్తున్నటువంటి సమయంలో సంధ్యాంశాలలో అంటే కలియుగం ప్రారంభమయ్యడానికి ఇంకా కొన్ని సంవత్సరాలు ఉంది అన్న సమయంలో, అంటే కలియుగం నుంచి కృతయుగం ప్రారంభమయ్యే సమయం ఉంది. అప్పుడు శంబళ అనేటువంటి గ్రామంలో నువ్వు సత్యవ్రతుడు అనేటువంటి పేరుతో పుడతావయ్యా. సత్యవ్రతుడు లేదా హరివ్రతుడు అని పిలిచారు. ఈ హరివ్రతుడుగా పుట్టి ఆ హరివ్రతుడుగా వస్తే సుమతి నీ భార్య దేవప్రభ అనేటువంటి పేరుతో వస్తుంది. ఆవిడకి 2 పేర్లు ఉన్నాయి. దేవప్రభ అని ఒక చోట అన్నారు, సుమతి అని ఒక చోట అన్నారు. ఇప్పుడు నువ్వేం చేసావు? ఈ వరాలు కోరుకోవడం వల్ల దశరథ మహారాజు గారు ఆయనతో మనువు కోరుకోవడం వల్ల మొట్టమొదటి జన్మ దశరథుడిగా పుట్టాడు. దశరథుడిగా పుడితే కౌసల్యాదేవి ధర్మపత్ని. ఈ ధర్మపత్నిని స్వీకరిస్తే ఈ ధర్మపత్ని యందు రామచంద్ర ప్రభు వారు పుట్టారు. అయితే చూడండి, మరి తర్వాత 2 భార్యలు ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది అంటే, కౌసల్యని వివాహం చేసుకున్న తర్వాత దశరథుడికి సంతానం కలగకపోతే మరొక భార్యను స్వీకరించి ఆమె ద్వారా సంతానాన్ని పొందాలని అనుకున్నాడు. అయితే మద్రదేశాధిపతి అయినటువంటి మగధ దేశ మహారాజు గారి యొక్క కూతురు అయినటువంటి సుమిత్రని వివాహం చేసుకుంది. ఆవిడ ఎందుకు కూడా సంతానం కలగలేదు. ఆ తరువాత కేకేయ మహారాజు గారి యొక్క కూతురు అయినటువంటి కైకేయిని వివాహం చేసుకుంది. చూడండి, 3 భార్యలలో 3వ భార్య చాలా అందంగా ఉండడం, అందరికన్నా చిన్న భార్య కావడం, అందువల్ల ఆమె ఎందుకు కాస్త ప్రీతి ఉన్నమాట నిజమే దశరథుడికి. కానీ అది ధర్మహాని చేసేటటువంటి కామము కాదు. ఎందుకంటే గీతాచార్యులు వారు భగవద్గీతలో ఒక మాట చెప్తారు, ధర్మ విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. ధర్మ విరుద్ధంగా ఉన్నటువంటి కామము కూడా నా స్వరూపమే అన్న. అంటే ధర్మానికి విఘాతం కలగకూడదు. పెద్ద భార్య అయినటువంటి ధర్మపత్ని యందు ఏదైనా అపచారం కానీ అధర్మం కానీ చేశాడా? దశరథుడు చేయలేదు కాబట్టి ఆయన కామాత్ముడు కాదయ్యా. అయితే కైకేయి యందు రాముడి యందు ప్రేమ అధికంగా ఉన్నది. కానీ రాముడి మీద ఉన్నటువంటి ప్రేమ దశరథుడికి కైకేయి మీద ఉన్నటువంటి ప్రేమ కన్నా అధికము అని నిరూపించబడింది. ఎక్కడ? నా పిల్లాడికి పట్టాభిషేకం చేసి రాముడిని 14 సంవత్సరాలు అరణ్యానికి పంపించండి అని కోరుకుంటే ఆ విషయమునందు కైకేయిని ఆయన సమర్థించలేదు. ఎక్కడ పడింది బీజం? కైకేయి ముఖ్యమా రాముడు ముఖ్యమా అనేటటువంటి మాటలో కైకేయి మీద ఉన్నటువంటి ప్రేమ, రాముడి మీద ఉన్నటువంటి ప్రేమ దశరథుడి యందు ఒకదానినొకటి పోటీ పడ్డాయి. ఈ పోటీ పడడంలో రాముడి మీద ఉన్న ప్రేమే నిలబడింది దశరథుడికి. అందువల్ల సత్యానికి కట్టుబడి వరం ఇచ్చినా, రాముడు అరణ్యానికి వెళ్ళినా, ఆఖరికి చిట్ట చివరికి తన శరీరాన్ని విడిచిపెట్టబోయేటప్పుడు తన రాముడినే తలుచుకుంటూ ఆ నామాన్నే స్మరిస్తూ శరీరాన్ని విడిచిపెట్టగలిగాడు. పుత్ర వ్యామోహం ఉండడం వల్ల ఇంకా తర్వాత 2 జన్మలు అనుభవించాల్సి ఉన్నది కాబట్టి ఆ పుత్ర వ్యామోహం విడిచిపెట్టలేక శరీరాన్ని విడిచిపెట్టాడు. కానీ నామస్మరణ రామనామం చేస్తూ శరీరాన్ని విడిచిపెట్టాడు కాబట్టి ఉన్నతమైన లోకాలు పొందాడు. ఎక్కడ కనిపిస్తుంది? రామాయణంలో రావణాసురుని సంహారం చేసేసిన తర్వాత రామచంద్ర ప్రభు అప్పుడు దశరథుడు వారు వస్తారు భూమి మీదకి. అదిగోనయ్యా మీ తండ్రి స్వర్గంలో ఉన్నాడు, వచ్చాడు, పలకరించమంటాడు మహేశ్వరుడు. అంటే ఏమిటి అర్థం? స్వర్గంలో మీ నాన్నగారు హాయిగా ఉన్నారు. స్వర్గంలో ఉన్నాడంటే కారణం ఏమిటి? పరమాత్మని తలుచుకుంటూ శరీరాన్ని విడిచిపెట్టాడు. అది తెలిసినా తెలియకపోయినా అది పుత్రవాత్సల్యం లేదు. పుత్రవాత్సల్యం వల్ల వచ్చింది కాబట్టి, ఆ వ్యామోహం ఉంది కాబట్టి మోక్షం రాలేదు. కానీ ఉన్నత లోకాలు వచ్చాయి. అతడు చేసిన పుణ్య కార్యక్రమాలు చిట్ట చివరి తన కుమారుడి యొక్క నామాన్ని తలుచుకుంటూ శరీరాన్ని విడిచిపెట్టాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, దశరథుడు పరమధార్మికుడు. ఇది బాగా ముందు మనసులో నాటుకుంటే
చెప్పబోయే కథ బాగా అర్థమవుతుంది. నిన్నటి రోజున దశరథ మహారాజు గారు రామచంద్ర ప్రభు వారిని పిలిచి ఒక మాట చెప్పారు. ఏం చెప్పారంటే, నాయన గ్రహవేదలు జాతకంలో చాలా ఇబ్బంది పెడుతున్నాయని దైవజ్ఞులు చెప్పారు, కాబట్టి ఆలస్యం చెయ్యదు. భరతుడు వస్తాడేమో, భరతుడు వచ్చిన తర్వాతే నేను రాజ్యపట్టాభిషేకం చేసుకుంటాను అనే మాట నువ్వు అనవద్దు. ఎందుకంటే భవంతి బహువిఘ్నాని కార్యాన్ని ఏవం విధానిగా, ఏదైనా ఒక మంచి కార్యం చేద్దాము అనే సంకల్పం వచ్చినప్పుడు ఆ సంకల్పంలో చాలా విఘ్నాలు వస్తాయ్యా. దాంతోపాటు మంచి పనికి వచ్చేటటువంటి విఘ్నాలు చెడు పనికి అంత గమ్మును రావుడే. వాటి మంచి పని చేయడం చాలా కష్టం. ఆ సంకల్పం మీద దృఢంగా ఎవడైతే నిశ్చయతత్పరుడై ఉండి ఇంద్రియాలని తన వశమున ఉంచుకుంటాడో వాడు మాత్రమే మంచి పని చేయగలడు. ఇది గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఇంద్రియ నిగ్రహం లేకపోయినా, మన యందు ధర్మం లేకపోయినా మంచి పని చేయడం చాలా కష్టమే. ఒక మంచి శ్రవణం, పురాణ శ్రవణం చేస్తున్నారు మీరందరూ రోజు వచ్చి, అలా వచ్చి వినడం కూడా చాలా దుర్లభం అందరికీ. గుర్తుపెట్టుకోండి. అది మీ చేత భగవంతుడు అనుగ్రహించాడు మిమ్మల్ని అందరినీ ఆ విధంగా చేయడానికి. కాబట్టి రామ, భరతుడు వచ్చేదాకా ఉపేక్షించకుండా ఈరోజే తెలుసు. ఈ మాట అన్న దశరథుడిలో ఏదో కాస్త కంగారు మనకి కనిపిస్తుంది. ఏమిటా కంగారు? ఇది తెలుసుకోవాలి ముందు మనం. అంటే ఎందుకు ఈ కంగారు పడుతున్నాడు దశరథుడు అన్నదానికి రామచంద్ర ప్రభు ముందర పాదుకా పట్టాభిషేక ఘట్టం దగ్గర ఒక మాట చెప్తాడు భరతుడికి. ఏమంటాడంటే, పురా భ్రాతః పితానః సమాతరంతే సముద్వహన్ మాతామహే సమాశ్రౌషీత్ రాజశుల్కమనుత్తమం. భరత, నన్ను రాజ్యం స్వీకరించన్నయ్యా అని నువ్వు నన్ను బతిపాలుతున్నావు, కానీ యథార్థం నీకు ఒకటి చెప్తాను విను అన్నాడు రాము. ఏమిటో తెలుసా? మన నాన్నగారు మీ తల్లిగారైనటువంటి నా పినతల్లి అయినటువంటి కైకేయిని వివాహం చేసుకున్నప్పుడు నీ యొక్క మాతామహునికి ఒక మాట ఇచ్చి ఉన్నారు. అంటే మీ తాతగారు, తల్లిగారి యొక్క తండ్రి గారు. ఏమిటి అంటే, నీకు నీ కూతురుకు పుట్టబోయేటటువంటి సంతానానికి, నీ దౌహిత్రుడికే రాజ్యాన్ని అప్పగిస్తాను, నీ దౌహిత్రుడికి పట్టాభిషేకం చేస్తాను అని మాట ఇచ్చాడు. అందువల్ల నువ్వు ఈ యొక్క రాజ్యాన్ని స్వీకరించాలి. ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది. ఆ మాట ఇచ్చాడు కాబట్టే దశరథుడు కంగారు పడుతూ రాముడికి ఈ మాట చెప్పాడా అంటే, ఒకవేళ అలాగే ఆ విషయం మీదే కంగారు పడుతూ ఒకవేళ రాముడికి ఆ మాట చెప్తే, ఈ విషయం తెలిసిన రాముడు, తెలుసు కాబట్టే కదా భరతుడితో చెప్పాడు, ఈ విషయం తెలిసిన రాముడు ఒప్పుకుంటాడా, అంగీకరిస్తాడా పట్టాభిషేకం చేసుకోవడానికి? అదేమిటి నాన్న, నువ్వు భరతుడి యొక్క మాతామహుడికి మాట ఇచ్చావుగా, ఏమని? నీకు పుట్టబోయేటటువంటి సంతానానికే నేను నీ యొక్క దౌహిత్రుడికే పట్టాభిషేకం చేస్తానని. నాకెలా చేస్తావు ఈ యొక్క పట్టాభిషేకం అడుగుతాడు రాముడు. రాముడికి కావాల్సింది ధర్మం, కానీ రాముడు అలా అడగలేదు. దీన్ని ప్రశ్న వేసింది పార్వతీదేవి మహేశ్వరుడు. ఎక్కడ? ఉమా సంహితలో, వాయుపురాణంలో ఈ మాట చెప్తారు. పార్వతీదేవి పరమేశ్వరుడిని అడిగింది, ఏమండి రాముడు ఎలా అంగీకరించాడు? దశరథుడు మాట ఇచ్చేసి ఉంటే కైకేయి యొక్క తండ్రి గారికి, మరి రాముడు నువ్వు భరతుడు వచ్చేదాకా ఆలస్యం చేయకు, ఈరోజే పట్టాభిషేకం చేసుకో అంటే, అదేమిటానా నువ్వు మాట ఇచ్చావు కదా, నేను అలా నువ్వు మాట ఇచ్చిన దానికి నేను తీసుకోకూడదు రాజ్యం అనాలిగా, ఎందుకు అనలేదని అడిగితే పరమేశ్వరుడు అన్నాడు, పార్వతి, ఆ రోజు కైకేయి యొక్క తండ్రి గారికి దశరథుడికి మధ్య జరిగినటువంటి ఒప్పందం ఎలా జరిగిందో చెప్తాను నేను. ఆ ఒప్పందం ఎలా జరిగింది కైకేయి యొక్క తండ్రికి దశరథుడికి మధ్య అంటే, వివాహ సమయే రాజ్ఞ మితం శృణు పట్టాభిషేక సమయే భవేయం స్మారితో యది త్వయా వాక్యేన భూపాల తదా చేత్ కరవాణ్యం. ఏమయ్యా,
నీ కూతురికి వచ్చి పుట్టేటటువంటి సంతానానికే రాజ్యం అప్పగించాలి అని నువ్వు షరతు పెట్టావు. బాగానే. ఒకవేళ నా పెద్ద భార్య అయినటువంటి కౌసల్యకి సంతానం కలిగి నీ కూతురికి సంతానం కలగకపోతే నువ్వు అడిగినటువంటి కోరికలో ఎటువంటి ఉపయోగము లేదు. ఎందుకంటే నీ కూతురికి సంతానం ఉండదు కాబట్టి పెద్ద భార్య కొడుక్కే ఈ యొక్క పట్టాభిషేకం చేయాల్సి వస్తుంది. బాగానే ఉంది. ఒకవేళ నీ యొక్క కూతురికి సంతానం కలిగి కౌసల్యకి కనుక సంతానం పోయినా అప్పుడు అడగక్కర్లేదు నువ్వు. ఎందుకంటే నాకు కైకేయందే సంతానం ఉన్నది కాబట్టి చేసేది ఎలాగో పట్టాభిషేకం కైకేయ యొక్క కొడుక్కే చేస్తాను. మరి ఎప్పుడు చిక్కు వస్తుంది అంటే ఒకవేళ కౌసల్యకి సంతానం కలిగి కైకేయికి సంతానం కలిగినప్పుడు కదా నువ్వు అడిగిన దానికి సమాధానం నేను చెప్పాలి. కాబట్టి అలా నాకు కౌసల్య యందు కైకేయి యందు ఇద్దరి యందు సంతానం కలిగినప్పుడు కనుక ఆ సమయంలో పట్టాభిషేకం చేసే సమయంలో నువ్వు వచ్చి నన్ను అడిగితే అప్పుడు తప్పకుండా నీ దౌహిత్రుడికే నేను పట్టాభిషేకం చేస్తాను అని మాటిచ్చాడు. ఇలా మాటిస్తే ఇప్పుడు ఏమిటి కంగారు దశరథుడిది? ఒకవేళ రాముడికి కాదని భరతుడికి పట్టాభిషేకం చెయ్యమని తన యొక్క కైకేయి తండ్రి అయినటువంటి కేకేయ మహారాజు గారు ఈ విధంగా కబురు పంపితే ముందుగా మనస్సు మారి వచ్చి అడుగుతాడేమోనని కంగారు పడ్డాడు దశరథుడు. అయితే చూడండి, ఇక్కడ మరొక ఆలోచన చెయ్యాలి. అలా అడిగితే కనుక ఇబ్బంది కలుగుతుంది కదా రామ. అయితే ఇక్కడ చెప్పాడు చూడండి, మరి రామచంద్ర ప్రభువు వారు ఈ మాట భరతుడితో ఎందుకన్నారు? ఏమయ్యా, నీకు నీకు పట్టాభిషేకం చేయాల్సింది నీకే, లేకపోతే నాకు కాదు నువ్వే అనుభవించు అని ఎందుకన్నారు రామచంద్ర ప్రభు భరతుడితో? అంటే ఎందుకోసం ఆ మాట చెప్పాల్సి వచ్చింది రాముడు అంటే ఒకటే కారణం. అసలు రాజ్యం అన్ని సంవత్సరాలు నీదే, నాది కాదు. తల్లి ఏం చేసింది కైకేయీదేవి? నీకు 14 సంవత్సరాలు రాజ్య పట్టాభిషేకం చెయ్యాలి, నాకు 14 సంవత్సరాలు అరణ్యవాసం జరగాలి అని నీ యొక్క పట్టాభిషేకాన్ని 14 సంవత్సరాలకి కుదించింది రాజ్యాధికారాన్ని. నాకు మేలు చేసిందయ్యా తల్లి. ఈ 14 సంవత్సరాలు నువ్వు రాజ్యాన్ని అనుకో, ఈ 14 సంవత్సరాలు నేను అరణ్యాన్ని అనుతానన్నాడు రామచంద్ర ప్రభు. ఎంత ధర్మ సూక్ష్మమో చూడండి, పట్టుకోవాలి రామాయణంలో. దీన్ని వేదంలో చెప్పినటువంటి ధర్మాన్ని ఉపబ్రహ్మణం చేస్తోంది రామాయణం. కాబట్టి ఓ భరత, కాబట్టి నువ్వు అసలు ఈ యొక్క రాజ్యానికి నువ్వు పట్టాభిషిక్తుడు అవ్వాలి. ఎప్పుడు నీ మాతామహుడు వచ్చి అడిగితే. మాతామహుడు వచ్చి అడిగాడా? అడగలేదు. ఆయనకి తెలుసు మా పిల్లాడికి యుక్త వయస్సు వచ్చింది, పట్టాభిషేకం చేసే వయసు వచ్చింది, ఇప్పుడు వెళ్ళి అడిగితే పట్టాభిషేకం చేస్తాడు భరతుడికి అన్న విషయం కైకేయరాజుకు తెలుసు. కానీ ఆయన ఎందుకు అడగలేదు అంటే అప్పటికే రామచంద్ర ప్రభు వారి యొక్క గుణ విశేష వైభవాల చేత సకల ప్రజలు కూడా రమిస్తున్నారు. రాముడే అందరికీ ప్రభువు కావాలని ఈ విషయం కేకేయ మహారాజు గారు కూడా అనుభవించాడు. రాముడైతేనే ఆ యొక్క వంశానికి మంచిది రాజు కింద ఆ భావం ఆయనకున్నది. అందువల్ల ఆయన కూడా విడిచిపెట్టేశాడు. ఆ విషయాన్ని అడగాలనే ఉద్దేశం ఆయనకి లేదు. అందువల్ల ఆయన వచ్చి అడగలేదు. కాబట్టి రామ నువ్వు పట్టాభిషేకం చేసుకో అంటే కాదనకుండా అంగీకరించాడు రాము. కానీ తొందర ఏమిటంటే మనుషుల యొక్క చిత్తాలు మారతాయేమోనని భరతుడు రాకుండానే చేసుకోవాలి అని ఇక్కడ రాముణ్ణి ఆదేశించాడు దశరథ మహారాజు. అది జరిగింది. ఇప్పుడు చూడండి, ఉపవాస దీక్ష ఇచ్చాడు వశిష్ఠుల వారు. ఆ రోజు రాత్రంతా కూడా రామచంద్ర ప్రభు సీతామాత ఇద్దరూ కూడా శ్రీ మహావిష్ణువుని ఆరాధన చేశారు. చేసి హవిస్సు వండి ఆ హవిస్సు పాత్రని
శిరస్సు మీద పెట్టుకుని ప్రదక్షిణములు చేసి ఆ ప్రదక్షిణ చేసిన తర్వాత హోమం చేశారు. హోమం చేసిన తర్వాత హోమశేషాన్ని భుజించి ఆ రోజు రాత్రి దర్భల మీద శయనం చేశారు. ఈ యొక్క ఉపవాస దీక్ష ఇచ్చి వశిష్ఠుడు దశరథుడితో చెప్పాడు. చెప్పిన తర్వాత ప్రజలందరినీ కూడా పంపించేసి దశరథుడు కూడా చాలా చక్కటి నిర్ణయం జరిగింది. ఈ విషయం నా భార్య అయినటువంటి కౌసల్య సుమిత్ర కైకేయులతో పంచుకోలేదు ఇప్పటిదాకా, ఇప్పుడే నిర్ణయం జరిగింది కాబట్టి ముందుగా నా ఈ యొక్క విషయాన్ని కైకేయి మందిరానికి వెళ్ళి చెప్పాలి అని అనుకున్నాడు దశరథుడు. ముందు ఏ విషయం వచ్చినా ముందు కైకేయునికి ఇంటికి వెళ్తాడండి మొట్టమొదట, ఎందుకంటే ఆవిడంటే కొంచెం ఇష్టం ఎక్కువ, కాబట్టి వెళ్ళి చెప్పాలనుకున్నాడు. ఈలోపు ఏం జరిగింది, రాత్రి ఆ ఊళ్ళో మంచి కోలాహలం, అందరూ కూడా హడావిడిగా ఆ రస్తాలన్నీ కూడా బాగా కిక్కిరిసిపోయి జనాలు కోలాహలంతో ఉండడాన్ని ఒక స్త్రీ చూసింది భవనం ఎక్కి. ఎవరు ఆవిడ అన్నారు. జ్ఞాతి దాసి యథోజాత కైకేయ్యాతు సహోషిత ప్రాసాదం చంద్ర సంకాసం ఆరురోహ యదృక్షయా. చంద్రకాంతులతో ప్రకాశించేటటువంటి ఒక భవనం మీదకి ఎక్కి నిలబడి కోలాహలాన్నంతటినీ కూడా చూసిందిట. ఎవరి దాసి అన్న, ఎవరికి దాసి, కైకేయికి దాసీగా వచ్చిందిట. దశరథ మహారాజు గారిని వివాహం చేసుకుని మెట్టింటికి వస్తూ ఉంటే ఆవిడతో కూడా వచ్చింది ఈ దాసి. ఈవిడ పేరు ఏమిటన్నారు, మందర అని పిలిచారు. అయితే చూడండి, ఈవిడ పుట్టుపూర్వాంతరాలు ఏమీ కూడా వాల్మీకి మహర్షి చెప్పలేదు. ఆవిడ ఎక్కడి నుంచి వచ్చింది, ఆవిడ వివరాలు ఏమిటి, ఇవేమీ చెప్పలేదు. కానీ కావ్యం చెప్పని విషయాన్ని పురాణం చెప్తుంది. పద్మపురాణంలో ఒక మాట చెప్పారు. మందరాన హమకార్యార్థమప్సరా ప్రేషితాసురై దాసీ కాచన కైకేయా దత్త కేకయ బుభృత. అప్సరస స్త్రీటండి. కార్యార్థం, ఏ కార్యం కోసం వచ్చింది, దేవకార్యం కోసం వచ్చింది. భూమి మీద ఎక్కడ చేరింది, కేకయ్య మహారాజు గారి కొలువులో చేరింది. కైకేయికి చాలా నమ్మకస్తురాలుగా వెలిగింది. కైకేయి దశరథ మహారాజు గారిని వివాహం చేసుకుని వస్తూ ఉండగా ఆవిడతో పాటు ఒక ప్రయోజనార్థమై ఈవిడ కూడా వచ్చింది అని పద్మపురాణం చెప్తుంది. చూడండి, చూసి హడావిడి గట్రా ఏమిటని ఆ పక్క మేడ మీద ఇంకో స్త్రీ ఉంది నిలబడి. ఎవరావిడ, రాముణ్ణి చిన్నతనం నుంచి పెంచి పోషించినటువంటి దాది. ఆవిడ్ని చూసి అడుగుతోంది ప్రశ్న. రామమాత ధనం కిన్ను జనేభ్య సంప్రయచ్చతి ఉత్తమే నాభి సంయుక్త హర్షేణార్ధ పరాసతి. రామమాత, రామజనని అయినటువంటి కౌసల్యాదేవి ఏదైనా వ్రతాన్ని చేస్తోందా, లేకపోతే ప్రజలందరికీ దాన ధర్మాలు చేస్తోందా, ఎందుకు ఈ ప్రజలందరూ ఇంత ఉత్సాహంగా వేడుక జరుపుకుంటున్నారు, ఇంత కోలాహలానికి కారణం ఏమిటి అని ఈ డాబా నుంచి ఆ డాబా మీద ఉన్నటువంటి స్త్రీని అడిగింది ఈ మందర. అడగగానే ఆవిడ మాత్రం రామపట్టాభిషేకం కదా, అందరూ ఆనందంగా ఉన్నారు. ఈవిడ కూడా ఆనంద ఉత్సాహం చేత మందరికి ఉన్న విషయాన్ని ఉన్నట్లుగా చెప్పింది. ఏమని, స్వపుష్యేణ చితక్రోధం యవ్వరాజ్యేన రాఘవం రాజా దశరథో రామం అభిషేచయిత అనఘం. ఏమమ్మా, ఈ విషయం నీకు తెలీదా? దశరథ మహారాజు గారు రేపే పుష్యమీ నక్షత్రయుక్త ఆ యొక్క సాయం సంధ్యా సమయమునందు రామచంద్ర ప్రభువు వారికి గొప్పదైనటువంటి పట్టాభిషేకం చెయ్యాలని సంకల్పం చేశాడు. ఎంత ఆనందంతో చెప్పిందో చూడండి. ఈ మాట వినగానే విపరీతమైనటువంటి కోపాన్ని పొందిందిట ఈ మందర. దాని పందాగం ప్రారంభం చేసింది. వేగంగా భవనం మెట్లు దిగుతూ కిందకు వచ్చేసింది. అంత గూనిదైనా విషయం ముందు కైకేయికి చేరవేయాలనే ఉత్సాహంలో
చాలా వేగంగా దిగిందంటాడు వాల్మీకి మహర్షి. ఆ మెట్లు వేగంగా దిగి వేగంగా కైకేయి యొక్క మందిరంలోకి వెళ్ళింది. హంసతూలికా రూపం మీద నిద్రిస్తూ ఉంది కైకేయి. వెంటనే వెళ్ళింది, కోపంతో అంటున్నది, ఉత్తిష్టమూడే కింశేషే భయం త్వాం అభివర్తతే ఉపప్లుతామఘౌగేన కిమాత్మానం నబుధ్యసే. ఉసే కైక, లే, ఇంకా అలా నిద్రిస్తూ ఉంటావేమిటి, మూఢురాల. ఎంత స్వేచ్ఛ ఇచ్చిందో చూడండి దానికి ఈ కైక. కొంతమందిని ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచాలి. మీదకి ఎక్కించుకుంటే ఎలాంటి వాళ్ళనైనా తేలికగా తీసి పక్కన పెడతారు. ఇది రానా అది రానా అర్థం కాదు మనకి ఒక్కొక్క మాట వింటూ ఉంటే. చూడండి, నీకు ఆపదలు దుఃఖం పరంపరలు వచ్చి పడుతున్నాయి, నిన్ను చుట్టుముడుతున్నాయి. అవిష్టే శుభగాగారే సౌభాగ్యేన వికస్తసే. నీ భర్తకి నీ మీద ఏదో ప్రేమ ఉన్నది అని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఆయనది కేవలం నటన మాత్రమే. అసలు ప్రేమంతా కూడా కౌశల్య మీద ఉన్నది. అది ఈరోజు నిరూపితమైనది. ఎందుకంటే నువ్వు విన్నాళ్ళు నేనే అందరికన్నా అదృష్టవంతురాల్ని అని అనుకుంటున్నావు, కానీ గ్రీష్మకాలంలో ఎండిపోయే చెరువులాగా నీ ఆశలన్నీ ఆవిరైపోతాయి, గుర్తుపెట్టుకో. ఇంతనే ఈ మాటలన్నీ అనగానే కైకేయి, మందర, ఆ అశుభం ఏమిటే, ఎందుకు అలా మాట్లాడుతున్నావు, అసలు ఏం జరిగింది చెప్పు అని అడిగింది. అడిగితే ఇంకేం జరగడం, కైకా నీకు విభుండు కూర్చున నోజున్ గర్విత్తు మున్నెప్పుడు లోకైక ప్రకటంబుగా అదే గోదాలోలాక్షి కౌసల్యకు అస్తోక ప్రేమ వరంబు చూపుటకు రాజు చేయుచున్నాడు. ఆ కాంతావిలకంబు పుత్రు భరతుండట్లుండ ఇట్లిమ్ములం సవతి తల్లి కొడుకు సకల భూభాగంబుననుభవించుచుండ అకట భరతుడధిక దీన వృత్తి ఆతని అడుగులు కొలిచి ఉండవలసే పలుకులేలా. తేల్చి చెప్పింది విషయాన్నంతటి. దశరథ మహారాజు శ్రీరాముణ్ణి యువరాజ పట్టాభిషిక్తుని చేయబోతున్నాడు. నీకు అంతులేని విపత్తు వచ్చి పడిపోతున్నది. ఈ వార్త వినగానే ఇష్టం కానటువంటి రామ పట్టాభిషేక వార్తని వెంటనే నీ అభిమతం చేకూర్చడం కోసమై భరత పట్టాభిషేకం జరగనందులకు తీరని దుఃఖాన్నిలోనే అగాధమైనటువంటి భయానికి మునిగినటువంటి దాన్ని కైకా నీకు హితం కోరి ఇక్కడికి నీకు చెప్పడానికి వచ్చాను. నీకు మాత్రం ఆపదలు వచ్చినను ఆ ఆవేదనకి అంతమే ఉండదని చెప్పి, నీకు అభివృద్ధి లభిస్తే నా ఆనందానికి అవధులే లేవని చెప్పి. ఓ కైక, రాజవంశంలో జన్మించిన దానివి, ఎన్ని ఆపదలు వచ్చి పడతాయో నీకు తెలియదు. రాజతంత్రం అనేటటువంటిది ఎలా ఉంటుందో తెలియదు. కాబట్టి నీకు చెప్తున్నా, రాజధర్మాలు చాలా క్రూరంగా ఉంటాయి. నీ భర్త ఎన్నెన్ని ధర్మవచనాలు పలుకుతున్నా యథార్థంగా అతను నీకు ఈరోజు హాని చేయడానికి సిద్ధపడుతున్నాడు. సమయానుకూలంగా నీ భర్త వచ్చి నీకు ముచ్చటైన మాటలన్నీ మాట్లాడుతుంటే ఇదే నిజం అనుకుంటున్నావు కైక. ఇది నిజం కాదు. చూడండి, దశరథుడు నీకు పతి రూపంలో ఉన్నటువంటి శత్రువు అని తెలియదు. సర్పాన్ని కానీ శత్రువునుగా కానీ కాటు వేయనట్లే ఈ విధంగా దశరథ మహారాజు కూడా నీకు హాని చేస్తాడు. ఇది గుర్తుపెట్టుకో అని చెప్తే కైకేయి ఎందుకండి ఇన్ని మాటలు మాట్లాడితే, ఒసే మందరా, రామ పట్టాభిషేక వార్త చెప్పి నాకు ఆనందాన్ని కలగజేశావే. అంటే స్వతహాగా కైకేయి ఎంత గొప్ప ఆలోచనాపరలో కరుణాలో చూడండి మీరు. ఆవిడలో ఎటువంటి దుర్బుద్ధి లేదు. రాముడంటే ఆవిడికి చాలా ఇష్టం. నిజానికి భరతుడి కంటే రాముడినే ఎక్కువగా చూసుకుంది ఆవిడ, లాలించింది, ప్రేమించింది. కానీ దుష్టుల యొక్క సాంగత్యం ఉంటుందే, ఆ దుష్ట సాంగత్యం దుర్బోధ అనేటటువంటివి మనిషిని మృగం కింద మారుస్తుంది.
అది ఇక్కడ చూపిస్తున్నారు. ఒక పక్క దేవతా కార్యం నెరవేరడానికి, ఒక పక్క దుర్మార్గుల యొక్క వచనాలు మనిషి మీద ఎంత ప్రభావం చూపిస్తాయో మానవ ప్రవృత్తిలో ఇక్కడ చూపిస్తున్నారు. చూడండి, రాముడి పట్టాభిషేకం నాకు చాలా ప్రీతికరమైనది. ఇంతటి సంతోషమైనటువంటి వార్త తీసుకొచ్చినటువంటి నీకు నేనేమి ఇవ్వగలను? రామేవా భరతేవాహం విశేషం నోపలక్షయే. రాముడికి పట్టాభిషేకం చేస్తూ ఉంటే నేను భరతుడికి పట్టాభిషేకం చేసినట్లే భావిస్తాను. నాకు రాముడు ఎక్కువ, భరతుడు తక్కువ, భరతుడు తక్కువ, రాముడు ఎక్కువ అనే మాటే లేదు. నాకిద్దరూ సమానమే అన్నది. కాబట్టి కైక వెంటనే ఏం చేసింది, ఏం చేయాలో తిరిగి ఆనందంలో మెడలో ఉన్న ఒక ఆభరణం తీసి కైక చేతిలో, ఈ యొక్క మందర చేతిలో పెట్టి, చూడండి అది ఎంత కోపాన్ని పొందిందో చూడండి. వెంటనే ఆ చేతికి ఇచ్చినటువంటి నగని తీసి నేలకేసి కొట్టు, నేలకేసి కొట్టండి. హర్షం కిమిదమస్తానే కృతవస్యాసి భాలిషే శోకసాగర మధ్యస్థం ఆత్మానం నావబుద్ధ్యసే. ఒసే మూర్ఖురాల, దుఃఖించాల్సినటువంటి సమయంలో కూడా నువ్వు ఇలా సంతోషం పడుతున్నావంటే నిన్ను చూస్తూ ఉంటే నాకు జాలేస్తున్నది. ఇది నువ్వు బాధపడాల్సినటువంటి సమయం. నీ అజ్ఞానాన్ని చూస్తూ ఉంటే నాకు నవ్వు వస్తోందన్నది. నీ తెలివిలేనితనాన్ని చూస్తూ ఉంటే నాకు పరితపిస్తున్నాను, నిన్ను చూసి ఏమైపోతావో అని. శత్రువైన సవతి కుమారుడి యొక్క ఉన్నతి మృత్యువు కంటా దారుణమైనటువంటి దాన్ని నువ్వెందుకు గ్రహించలేకపోతున్నావు? నీ సవతి పోరు ఎలా ఉంటుందో నీకు చెప్పాల్సిన విషయం ఏమీ కాదు. ఎందుకంటే నువ్వు అందరినీ ఇన్నాళ్ళు కూడా అదిమి పట్టి ఉంచావు. నువ్వే అందరికన్నా గొప్పదాని కింద భావన చేసావు. అందరూ నీ ఆజ్ఞనే పరిపాలించాలనుకున్నావు. ఎవరికి నువ్వు విలువ ఇవ్వలేదు ఇంతకాలము కూడా. రేపు రాముడికి కనుక పట్టాభిషేకం అయితే కౌసల్య రాజమాత అవుతుంది. అప్పుడు నువ్వు నేను అందరం కూడా ఆవిడ దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుని నిలబడాలి. అలా నిలబడాల్సి వస్తే దానికన్నా చచ్చిపోతాను, కానీ నేను అలా చేతులు కట్టుకో. నువ్వైతే కట్టుకుంటావేమో, నేనైతే కట్టుకోనంది మాత. చూడండి, రాముడి యొక్క జన్మ నక్షత్రం పునర్వసు, భరతుడి యొక్క జన్మ నక్షత్రం పుష్యమి, లక్ష్మణుడిది శత్రుఘ్నుడిది ఆశ్లేష. రాముడికి దగ్గరగా ఉన్నటువంటి నక్షత్ర జాతకుడు భరతుడే. లక్ష్మణ శత్రుఘ్నుడు ఆశ్లేష నక్షత్రం కాబట్టి చాలా దూరం వాడు పట్టాభిషేకానికి అర్హులు కాదు. ఇక ఎటొచ్చి రాముడికి అడ్డుగా ఉన్న వాళ్ళు ఎవరు? భరతుడు ఒక్కడే. కాబట్టి రాజకుతంత్రం చేసి భరతుడిని అడ్డు తొలగించుకుంటాడు రాముడు, ఈరోజు కాకపోయినా రేపైనా. అప్పుడు కైక గుర్తుపెట్టుకో ఈ విషయాన్ని. ఈ మాట చెప్పగానే వెంటనే అందుకండి ఆవిడ ధర్మజ్ఞో గురుబిర్ధాంత కృతజ్ఞ సత్యవాక్ శుచి. ఏం మాట్లాడుతున్నావే పిచ్చిదానిలాగా? రాముడు పరమధార్మికుడు. రాముడు నోటికొచ్చినట్లు హద్దు మీరి మాట్లాడేటటువంటి వ్యక్తి కాదు. నీలాగా అంటే నీలా మాట్లాడు రాముడేమి. రాముడు ఎలాంటి వాడు? గురువుల దగ్గర చక్కగా శిక్షణ పొందినటువంటి వాడు. రాముడు పరమ పవిత్రుడు, సత్యాన్ని పలికేవాడు, ఉపకారాన్ని చేయడం, ఎదుటివాడు అపకారం చేసిన వాడికి ఉపకారం చేసే అంతటి గుణం కలిగిన వాడు. రాముడి గురించి ఎంత తెలుసండి కైకకి? నిజానికి కైకకి తెలిసినంత కూడా కౌసల్యకి తెలియకపోవచ్చు. రాముడి గుణాల గురించి అన్ని తెలుసు కైకకి. కానీ చూడండి ఇక్కడ ఏం జరుగుతుందో. ఒక మాట వదిలిందా, భరతుడు ఈరోజు రాజు కాకపోవచ్చు, కానీ రాముడు రాజు అయిన తర్వాత కొంతకాలానికైనా నా భరతుడు కూడా రాజవుతాడు లేవే. దొరికింది పాయింట్ మందరికి. ఒసే పిచ్చిదానా, ఎప్పుడైనా ఎవడైనా రాజైన తర్వాత వాడి తర్వాత అధికారం వాడి కొడుకుకి ఇస్తాడా, వాడి తమ్ముడికి ఇస్తాడా? నీకు ఆ మాత్రం తెలియలేదు. రాముడు రాజు అయితే తర్వాత అతని తర్వాత రాజు ఎవరు అవుతాడు? రాముడు కొడుకు అవుతాడు. భరతుడు ఎలా అవుతాడు? పిచ్చిదానిలాగా ఆలోచిస్తున్నావు. ఆలోచించు. రాజకుమారుల్లో అందరూ కూడా రాజ్యానికి ప్రభువులు కాలేరు. అందరికీ సింహాసనం ఎక్కించడం అనేటటువంటిది రాజనీతికి విరుద్ధం. కాబట్టి ఓ కైక, ఇదే జరిగితే నీ పుత్రుడైనటువంటి భరతుడు
రాజ్యాధికారానికి దూరం అయిపోతాడు రాముడు కనుక పట్టాభిషిక్తుడైతే. అంతేకాదు, ఒకవేళ రాముడు పట్టాభిషేకం అయిపోయిన తర్వాత ఏం చేస్తాడో తెలుసా? భరతుడి యొక్క అడ్డు తొలగించుకుంటాడు. ఎలా తొలగించుకుంటాడో తెలుసా? అంటే ధ్రువంతు భరతం రామ ప్రాప్య రాజ్యం అకంటకం. ఎలాంటి అడ్డంకులు లేకుండా రాజ్యాధికారాన్ని పొందినటువంటి రామచంద్ర ప్రభు భరతుణ్ణి దేశాంతరం వా నహిత లోకాంతరమధాపివా, ఏదైనా దేశాంతరానికైనా పంపిస్తాడు. ఈరోజు మేనమామల ఇంటికి పంపించాడు, రేపన్న రోజు ఏ అరణ్యాలకో పంపిస్తాడు. ఆ అరణ్యాల నుంచి మళ్ళీ వెనక్కి తిరిగి రాకుండా అక్కడి నుంచి పైకి పంపించేసినా ఆశ్చర్యపోవక్కర్లేదు. ఇది రాజతంత్రము, ఇది గుర్తుపెట్టుకో కైక అని చెప్పింది. చూడండి, ఈరోజు భరతుడు బాలుడుగా ఉన్నప్పుడే ఈ యొక్క మేనమామ ఇంటికి పంపించారు. మేనమామ నుంచి ఇంటి దగ్గర నుంచి ఇంటికి రాకుండానే ఈ పట్టాభిషేకం పెట్టాడు దశరథుడు. అయినా నీకు అర్థం కావట్లేదు? భరతుడు ఉంటే ఇక్కడ ఎప్పుడు ఈ యొక్క పట్టాభిషేకానికి అడ్డు వస్తాడోనని హాయిగా మేనమామల ఇంట్లో ఉంచి ఇక్కడ పెద్ద కొడుక్కి పట్టాభిషేక కార్యక్రమం నడిపించేస్తున్నాడు దశరథుడు అని చెప్తున్నాడు. ఎందుకు ఇన్నాడు నీకు ఊడిగం చేశాను నేను? నీ మంచి కోరుకుని నీ శ్రేయస్సును కాంక్షించి నీకు ఈ మంచి మాటలు చెప్తున్నాను. భరతునడు తాత ఇంటికి పంపివైచి, భరతునడు తాత ఇంటికి పంపివైచి వర్తమానము సైతము పంపకుండా. ఓని వర్తమానం ఏమైనా పంపాడా మీ నాన్నగారికి? భరతుడికి ఈ విషయం తెలియజేశాడా? తెలియజేయలేదు. వర్తమానము సైతము పంపకుండా పట్టమును రామునుకు కట్టబెట్టవలసినట్టి అవసరమేటికి అవనిపతికి. ఈ పట్టాభిషేకం ఇంత అర్జెంటుగా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది రాముడికి? ఆలోచించావా? నీవే యోచించుకొనుమమ్మా, నువ్వే ఆలోచించుకో కావాలంటే. నీ కడుపున ప్రేగు పెంచుకు పుట్టిన బిడ్డ కన్నా మిన్నయవునట్లు ఆ రాముడెన్నటికి అనుచు వచించమంతర ఆమకుండా. నీ కడుపున పుట్టినటువంటి భరతుడి కంటే రాముడి నీకు ఎందుకు ప్రీతిపాత్రుడవుతాడు? ముందు ఏది ఆలోచించినా నీ కొడుకు కన్న కొడుకు గురించి ఆలోచించు, రాముడి గురించి ముందు తర్వాత ఆలోచించు. ఆ ఆలోచన ఆలోచించకపోతే రాజతంత్రంలో తర్వాత నువ్వు ఉండవు, నేను ఉండవు, మళ్ళీ తీసి పంపించేస్తారు బయటికి. కాబట్టి ఈ మాటలు చెప్తూ ఉంటే కాస్త బుర్రకి ఎక్కాయిటండి కైకెక్కి. అనగననగ రాగమతి శైలుచునుండు తినగ తినగ వేము తీయనైనా మాట్కి మరల మరల మందర మాటలు వినగ వినగా కైక మనసు మారే. ఏదైనా సరే ఒకటికి రెండు సార్లు చెప్తూ ఉంటే మనసుకి ఆ విషయం ఎక్కుతుంది. ఇప్పుడు ఇంత మంచి భావం ఉన్న కైక మనసుని కూడా తన దుష్ప్రబోధం చేత చెడగొడుతున్నది ఈ కైక. ఏమంటోంది? మళ్ళీ సెంటిమెంట్ పట్టిస్తోందండి. చూడండి ఇక్కడ, పుట్టినింటి నుండి మెట్టినింటికి వదలలేక వెంట వచ్చినాను. నీ పుట్టింట్లో నీకు సేవ చేశాను, పోనీ మెట్టింటికి వెళ్ళిపోతుంటే అమ్మయ్యాను కూర్చున్నానా? నువ్వు మెట్టింటికి వెళ్ళిపోయినా నీకు సేవ చేద్దామని నిన్ను అడ్డు పెట్టుకుని వచ్చాను నేను. నాటి నుండి నిన్నే నా దైవము గలించి చేతనైన సేవ చేసినాను. నీకు ఎప్పుడైనా సేవలో ఏదైనా లోటుపాట్లు చేశానా? చెయ్యలేదు. కానీ నేడు నన్ను కాని దానిగా చూచి నేను చెప్పినట్టి నిజములోని మూలము అరయలేక మరయుచుంటివి నీవు. దేవుడొకడే ఇంక దిక్కు నాకు. ఇప్పుడు కనుక నా మాట నువ్వు వినకపోతే నిన్ను నన్ను రక్షించేవాడు ఆ దేవుడే. ఈ విషయాలు గుర్తుపెట్టుకో. ఒక్కసారి ఈ మాట ఎప్పుడైతే చెప్పిందో ఒక్కసారి హంసతూలికాదల్పం నుంచి పైకి లేచింది కైకి. అద్య రామమిత క్షిప్రం మనం ప్రస్తామయామ్యహం. కోపంతో ఒక్కసారి ఊగిపోయింది కైకి. ఏమిటే ఏమన్నావు?
నా భరతుణ్ణి అరణ్యానికి పంపించడమా? ఇదిగో ఈ రోజే ఇప్పుడే రాముడిని అరణ్యానికి పంపుతానని లేదు. నా పన్నాగం బారిందనుకుందండి అందర. చూడండి, వెంటనే భరతుణ్ణి యువరాజు పట్టాభిషిక్తుణ్ణి గావిస్తాడు. ఏమే మందరా, యువరాజ్యే చ భరతం క్షిప్రమేవాభిషేచయే ఇదం ఇదానీం సంపస్య కేనోపాయేన మంధరే. ఏదైనా ఉపాయం ఉంటే చెప్పవే కాస్త. నా భరతుడికి పట్టాభిషేకం ఎలా చేయించాలి, రాముడిని అరణ్యానికి ఎలా పంపించాలి అని అడిగితే, ఒసే పిచ్చిదానా, నువ్వు నన్ను అడుగుతావేమిటి? నీకే అన్ని విషయాలు తెలుసు, మళ్ళీ ఏదో తెలియని దానిలాగా నన్ను అడుగుతున్నావు. గుర్తుపెట్టుకో, ఒకసారి నువ్వే చెప్పావు నాకు ఒక మాట. పూర్వం దేవాసురుల యొక్క సంగ్రామం జరిగింది. ఆ సంగ్రామంలో దేవేంద్రుడికి సహాయార్థమై నువ్వు నీ భర్త ఇద్దరూ కలిసి యుద్ధానికి వెళ్ళారు. నువ్వు రథసారథ్యం చేస్తున్నావు, నీ భర్త అసురులతో యుద్ధం చేస్తున్నాడు. శంబరాసురుడు అనేటటువంటి రాక్షసుడు మాయా ప్రయోగాలు చేసి రాత్రి సమయంలో దేవతల సైన్యాన్నంతటి ఇబ్బంది పెడుతుంటే అప్పుడు నువ్వు యుద్ధం చేసావు వాడితో. వాడు అనేక శరవర్షాలు కురిపించి నిన్ను చాలా ఇబ్బంది పెట్టాడు, నీ యొక్క భర్తని. ఆ ఇబ్బంది పెట్టినప్పుడు నువ్వు వెంటనే రథాన్ని అక్కడి నుంచి తప్పించి దూరంగా తీసుకుపోయి సకల ఉపచారములు కూడా చేశావు నీ భర్తకి. ఆ ఉపచారాలు చేసినందుకు గాను నిన్ను అనుగ్రహించాడు నీ భర్త. నువ్వు లేకపోతే ఈరోజు యుద్ధంలో నేను నిలబడగలిగేవాడిని కాదు. ఓ కైకా, నీకు ఏదైనా వరం ఇవ్వాలని ఉంది, వరం కోరుకో. ఈ వరం కోరుకో అనగానే ఆవిడకి ఏం వరం కోరుకుంటుంది? భర్త అన్నది, ఈ వరం నాది, మీ దగ్గరే ఉంచండి, నేను అడిగినప్పుడు ఇద్దరు కానీ ఆవిడ చెప్పి. ఈ విషయం నువ్వు నాకు ఒకసారి చెప్పు, గుర్తుందా? నీకు గుర్తు లేకపోవచ్చు కైగా, నేను మాత్రం ఆ రోజు నుంచి ఈ మాటని గుర్తు పెట్టుకునే ఉన్నాను. సమయం వచ్చింది ఈరోజు, ఈ సమయాన్ని వినియోగించుకో. నీ భర్తని ఆ 2 వరాలు అడుగు, ముందుగా ఒట్టు వేయించుకో. ఆ 2 వరాలు తీరిస్తేనే నేను ఈ యొక్క కోపాన్ని విడిచిపెడతాను. కోపాన్ని అభినయించమన్నది, కోపగృహంలోకి వెళ్ళమన్నది. నీ భర్త కంగారు పడిపోయి నీ దగ్గరికి వస్తాడు. ఆ వచ్చినప్పుడు ఆ కోపాన్ని తీర్చడానికి నీకు ఏవేవో వాగ్దానాలు చేస్తాడు. ఈ వాగ్దానాలు ఏమీ కాదు, ఈ 2 వరాలు ఇస్తేనే నేను ఈ యొక్క కోపాన్ని విడిచిపెడతానని చెప్పు, మొరాయించు. అప్పుడు సరేనంటాడు. ఆ విధంగా ఒట్టు పెట్టించుకుని ఈ వరాలు కోరుకో. ఏం వరాలు కోరుకోవాలి అంటే, రామం ప్రవ్రాజయారణ్యే నవవర్షాణి పంచవ భరత క్రియతాం రాజా పృథివ్యా పార్థివర్షవ. రామచంద్ర ప్రభువు వారు 14 సంవత్సరముల పాటు జటాజనధారి అయి అరణ్యవాసం చెయ్యాలి, దీక్షా సదృశుడై. ఇక రాముడికి చేద్దామనుకుంటున్నటువంటి పట్టాభిషేక సంభారంతోనే అదే ముహూర్తానికి నా కొడుకైనటువంటి భరతుడికి పట్టాభిషేకం జరగాలి. ఈ 2 వరాలు కోరుకో మీ యొక్క భర్తని, ఇక ఆలస్యం చెయ్యకు అనగానే. అయితే చూడండి, ఈ మాటలన్నీ చెప్తుంటే ఆశ్చర్యపోతూ చూసింది. ఎవరు? కైకేయి. ఎవరికేసి? మందరకేసి. ఎందుకంత ఆశ్చర్యపోతూ చూడటం అంటే, ఇంతటి పరీక్షా సమయంలో కూడా వాల్మీకి నవ్వులు పండిస్తాడు. తన రచనా వైచిత్రంతో గొప్పది. కుబ్జే త్వాం అభిజానామి శ్రేష్టాం శ్రేష్టావిధాయిని పృథివ్యామసి కుబ్జానాం ఉత్తమ బుద్ధి నిశ్చయే. ఏమే కుబ్జా, నువ్వు ఇంతటి తెలివిగలదానివని నేను ఇప్పటిదాకా అనుకోలేదే. ఎవరు? కైకేయి అంటోంది కుబ్జత. అంటే 3 వంపులు తిరిగి ఉంటుంది ఇది, గూనిది ఈ యొక్క మందర. చూడండి, కాబట్టి ఇంత తెలివిగా గొప్పగా మాట్లాడతామని నేను ఇంతవరకు కోరుకోలేదు నీ గురించి. నిజానికి చెప్పాలి అంటే కుబ్జలందరిలో, అంటే ఈ గూనివారందరిలో కూడా కార్యాన్ని సరిగ్గా నిశ్చయం చేయడంలో నీకన్నా గొప్పవాడు మరొకడు లేరు. దాన్ని పొగుడుతో పోనీ అక్కడ దాకా అంటే ఊరుకుంటే సరిపోతుందిగా, కాదు. మరో మాట అంటుంది చూడండి. కుబ్జంలో దాదాపు అందరూ కూడా అవయవ సౌష్ఠవం సరిగ్గా లేకుండానే ఉంటారు.
ఆ గూని వల్ల వాళ్ళ శరీర లావణ్యం ఉండదు. కానీ నువ్వు మాత్రం ఎలా ఉన్నావో తెలుసా మందర? సరోవరంలో ఒక పద్మం వికసించి ఉంటే ఆ పద్మం కాస్త ఇలా వంగి కనిపిస్తూ ఉంటే అది ఏమైనా అంగవికారంగా ఉంటుందా? పద్మం ఎప్పుడూ అందంగానే కనిపిస్తుంది. అలా వంగినటువంటి పద్మంలాగా ఉన్నావే నువ్వు అని దాని పొగుడుతోంది. ఎందుకని ఇంతటి గొప్ప ఐడియా నాకు ఇచ్చావు సలహా, లేకపోతే నేను చాలా ఇబ్బంది పడేదాన్ని. నువ్వు ఉన్నావు కాబట్టే నాకు రాజ్యం అంతా దక్కేలా చేసావే అంటూ మరో మాట చెప్తోంది చూడండి. రేపు నిజంగా నా కొడుకు పట్టాభిషిక్తుడై రాముడు కనుక అరణ్యానికి వెళ్ళాడా, ఓ మందర, నిజానికి అప్పుడు నీ యొక్క గూని ఉన్నదే, ఆ గూనికి నేను బంగారపు తొడుగు చేయిస్తాను. చూడండి, నిజానికి అందరికీ మెదడులో ఉంటాయి తెలివితేటలు అనుకుంటారు, కానీ నీకేమిటంటే ఈ తెలివితేటలన్నీ ఈ గూనిలోనే ఉన్నాయే. అది నిజంగా ఆనందపడుతోంది, ముసి నవ్వులు నవ్వుతోంది ఆ బుజ్జ. చూడండి, ఇలా దాన్ని పొగిడింది. ఇంకా దాన్ని పొగిడింది చాలు. వేసవి కాలంలో ఆనకట్టల్లో నీరంతా బయటికి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు నీటిని నిల్వ చేద్దామంటే ఎలా కుదురుతుంది? ఆలస్యమైతే ఉన్న నీరంతా పోతుంది. అలాగా మనసులన్నీ మారిపోతాయి. నువ్వు ముందు వెంటనే కోపగృహంలోకి వెళ్ళు, తర్వాత నాకు చేయొద్దు కానీ బంగారు కవచం అన్నది. వెంటనే కోపాన్ని అభినయించిందండి, జుట్టు విరబూసుకుంది. చూడండి, నగలన్నీ తీసి అవతల విసిరేసింది. వెంటనే కోపగృహంలో చీకటి గృహంలోకి వెళ్ళింది. అప్పట్లో మహారాణులకి కోపం వస్తే వాళ్ళకంటూ కోపాన్ని పొందినటువంటి వాళ్ళు వెళ్ళి ఉండాల్సిన భవనాలు వేరుగా ఉండేవన్నమాట. అయితే ఆవిడ కోపగృహంలోకి వెళ్ళింది. ఈ పిచ్చి మహారాజు గారు రాముడి యొక్క విషయాన్ని ఆ రోజు రాత్రి ఇంకా భార్యలకి చెప్పలేదు, చెప్పాలి అనేటటువంటి ఉద్దేశంతో కైక మందిరానికి వచ్చాడు. కైక మందిరానికి వస్తే కైక అక్కడ కనిపించలేదు. అక్కడ పరిచారికులందరినీ అడిగితే వాళ్ళు చెప్పారు భయపడుతూ, ఆవిడ కోపగృహంలోకి వెళ్ళిందండి. వాళ్ళతో పాటు దశరథుడు కూడా భయపడ్డాడు. ఒరే, ఈ సమయంలో కోపగృహంలోకి ఎందుకు వెళ్ళిందిరా? చూడండి, ఎంతమంది శత్రువులైనా ఉండొచ్చు కానీ పురుషుడికి ఇంట్లో భార్య శత్రువు అయితే చాలా ఇంకా వాడు ఉండలేడు ఆ ఇంట్లో. కాబట్టి భార్యతో ఇబ్బంది ఏమిటంటే ఆవిడ కోపం వస్తే ఆ కోపం తగ్గించడానికి వీడికి కత్తి మీద సోములా కూర్చుంది. ఈ పరిస్థితి దశరథుడికి కూడా ఎదురైంది. పాపం భయపడిపోయాట. భయపడిపోయి వెంటనే ఆ కోపగృహంలోకి వెళ్ళాడు. చూడండి, చాలా నేల మీద దొర్లుతూ కనిపించింది కైక. ఎదిదం మమ దుఃఖాయ శేషే కళ్యాణి మాంసుషు. ఓ దేవి, నా మీద నీకు ఉన్నటువంటి కోపానికి కారణం ఏమిటో చెప్పు అని అడిగాడు. నిన్నెవరైనా నిందించారా? ఎవరైనా అవమానించారా? ఓ కళ్యాణి, ఎందుకు ఇలా బాధపడుతున్నావు? ఎందుకు ఇలా ఏకవస్త్రాన్ని ధరించావు? ఎందుకు ఇలా నేల మీద దొరుకుతున్నావు? సమాధానం చెప్పు. ఏదో దయ్యం పట్టిందాల్లాగా ఆ మనసు ఎందుకు క్షోభ పెట్టుకుంటూ ఎలా ఇట్లు నేల మీద పడుకుని ఉన్నావు కైక? కశ్యవాతే ప్రియం కార్యం కేనవా విప్రియం కృతం. నీకెవరైనా అప్రియం చేశారా? లేకపోతే నీకెవరైనా ప్రియం చేశారా? వాళ్ళని ఏమైనా శిక్షించాలా? లేకపోతే వాళ్ళని అనుగ్రహించాలా? నువ్వు చెప్పు. శిక్షించాల్సి వస్తే ఎంతైనా శిక్షిస్తానని నీకు అపకారం చేసిన వాడికి, లేదా నువ్వు అనుగ్రహించాలంటావా? ఎంతైనా అనుగ్రహిస్తాను వాడిని. నాకు నువ్వంటే అంత ఇష్టం కైక. చూడండి, దుర్భరమైన నీ పరితాపాన్ని విడిచిపెట్టమన్నా. కైక, నేను నా వారందరూ కూడా ఈరోజు నీకు ఆధీనులమై ఉన్నావు. నువ్వేది చెప్తే అది చేస్తావు. నీ మనోరథం ఏదైనా సరే, ఎలాంటిదైనా సరే నిస్సంకోచంగా నన్ను అడుగు. నేను దాన్ని చేసి చూపించకపోతే అప్పుడు అడుగు నన్ను. కాస్త కంగారు మనిషిన దశరథుడు ముందుగా వాగ్దానం ఇస్తాడు. ఆ తర్వాత అడిగిన తర్వాత చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుని ప్రయోజనం ఏముంటుంది? విశ్వామిత్రుడు వచ్చినప్పుడు కూడా మీరు ఏది చెప్తే అది చేసేస్తారంటే అన్నాడు. ఆయన ఏమి అడగకుండానే. ఇప్పుడు తన భార్యకి కూడా ఈ మాట చెప్తే ఆవిడ ఏమన్నది చూడండి. ఏమండి స్వామి,
నన్నెవ్వరూ కూడా తిరస్కరించలేదు, అవమానించలేదు. నాకు కోరిక ఉన్నది, దాన్ని మీరు మాత్రమే తీర్చగలరు. కాబట్టి మీరు ఆ కోరిక తీరుస్తాను అంటే ప్రమాణపూర్వకంగా నాకు మాట ఇస్తే నేను ఆ విషయాన్ని మీతో చెప్తాను. చూడండి, ఇక్కడ ఒక మాట అంటాడండి వాల్మీకి మహర్షి. ప్రతిజ్ఞాం ప్రతిజానీష్వ యదిత్వం కర్తుమిచ్చసి అద తద్వాహృహిత యదావి ప్రార్థితం మయా తమువాచ మహాతేజ కైకేయీ ఈషత్ మిత్రతః కామీ హస్తేన సంగృహ్య మూర్ధజేషు శుచిస్మితాం. కామాత్ముడై భార్య యందు అధిక ప్రేమ కలిగినటువంటి వాడై దశరథ మహారాజు గారు ఆతురతతో ఆమె శిరస్సుని తన చేతితో నిమురుతూ దరహాసం చేసి, నువ్వు ఏది అడిగినా చేస్తాను, పరిహాసం చేస్తూ ఆమె యొక్క కేశాలని నిమురుతూ ఈ మాట చెప్తున్నాడు. అవలిస్తే నజానాతి కొత్త ప్రియతమామమ. నాకు లోకంలో రెండు సౌఖ్య స్థానాలు అన్నాడు. రెండు ప్రీతి స్థానాలు అండి దశరథుడికి. ఒకటి మనుజం వ్యాఘ్రాత్ రామాత్ అన్యోన విద్యతే. రాముడి కన్నా ఇష్టమైన వాళ్ళు మరొకళ్ళు లేరు. కొత్త ప్రియతమామమ్మ. తర్వాత నువ్వు కైక. మీరిద్దరు అంటే నాకు అంత పరమ ఇష్టం. అలాంటి పరమ ఇష్టుడైనటువంటి రాముడి మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను నీకు. ఇక్కడ దొరికాడండి, దొరికాడు నాకు అనుకుంది భార్య భర్తని. చూడండి, నువ్వు ఏదడిగినా చేస్తానంట. నా పుణ్యాల మీద ఆనబెట్టి చెప్తున్నా, నీ కోరికను తీర్చి నీకు ప్రియాన్ని చేకూరుస్తానన్నా. అకస్మాత్తుగా వచ్చి పిడుగు మీద పడితే మనిషికి ఎలా అయిపోతుందో పరిస్థితి, అలాగా ఆ విషయాన్ని తీసుకువచ్చి భయంకరమైన వార్తని చెప్పగానే చెప్పేస్తోంది. యథాక్రమేణ శపసి వరం మమ దదాసి చ. ఏవయ్యా మహారాజా, రాముడి మీద నీ పుణ్యాల మీద ప్రమాణం చేసి వరాన్ని ఇస్తానని నువ్వు మాట ఇచ్చావు. కాబట్టి నువ్వు పలికినటువంటి మాటలకి 33 దేవాః సా అగ్ని పురోగమః. 33 కోట్ల మంది దేవతలు సాక్షాలుగా ఉన్నారు. అగ్నిహోత్రుడు కూడా సాక్ష్యంగా ఉన్నాడు. నువ్వు మాట ఇచ్చి తప్పకూడదు. సూర్యచంద్రులు భూమి ఆకాశంతో కూడా ఈ జగత్తు నవగ్రహాలు రాత్రింబవళ్ళు సకల దిశలు గంధర్వులు రాక్షసులు నిశాచరులు అందరూ కూడా నీ ప్రతిజ్ఞావచనాలు విని ఉన్నారు. కాబట్టి ఇది దేవి మహేశ్వాసం. కామమోహితుడై ఉండడం వల్ల దశరథుడు, ఎందుకు అంత కంగారు పడుతున్నావు దేవి, నేను ఇస్తానంటున్నానుగా, నువ్వు అడగాల్సిందేదో అడుగు. అయితే నీకు గుర్తు చేస్తున్నాను మహారాజా, ఆ రోజు దైవాసుర సంగ్రామంలో శంబరాసురు నుండి నిన్ను నేను తప్పించినప్పుడు నువ్వు వరం కోరుకోమంటే ఆ 2 వరాలు నేను కోరుకోకుండా నీ దగ్గరే ఉంచాను న్యాసంగా. ఆ 2 వరాలు నేను ఇప్పుడు కోరుకుంటున్నాను. చెప్తున్నాను విను. అభిషేక సమారంభో రాఘవస్యోపకల్పితః అనైనావాభిషేకేన భరతో మే అభిషిష్యతాం. నవపంచ వర్షాణి దండకారణ్యమాశ్రితః క్షీరజీన జటాధారీ రామో భవతు తాపసః భరతో భజతామధ్య యవ్వరాజ్యమకంటకం ఏషమే పరమకామో దత్తమేవ వరం రుణే. ఈ 2 వరాలు నాకు తీర్చు. ఏమిటి? రేపన్న రోజు నువ్వు ఏ అభిషేకాన్ని అయితే రాముడికి పట్టాభిషేకాన్ని చెయ్యాలనుకుంటున్నావో ఆ పట్టాభిషేక సంభారంతో నా కొడుకు అయినటువంటి భరతుడికి పట్టాభిషేకం జరగాలి. ఇది నా మొదటి కోరిక. ఇక రెండవ కోరిక ఏమిటి? నవ పంచచ వర్షాన్ని. నవ అంటే 9, పంచ అంటే 5, 9 + 5 14 సంవత్సరాల పాటు నవ పంచచ వర్షాన్ని దండకారణ్యమాశ్రితః చీరజీన జటాధారి రామో భవతు తాపసః. 14 సంవత్సరముల కాలం పాటు రాముడు అరణ్యాలలో చిరాజీన జటధారి అయి నారవస్త్రాలు ధరిస్తూ అరణ్యవాసం చెయ్యాలి.
ఇది నా యొక్క రెండవ కోరిక. కాబట్టి భరతుడు పట్టాభిషిక్తుడు అవ్వాలి రాముడి ప్రదేశ స్థానంలో అని చెప్పింది. ఈ మాట ఎప్పుడైతే ఆవిడ ఈ మాట చెప్పిందో అసలు ఈ వరం కోరుకుంటుందని ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు దశరథుడు. మణులో మాణిక్యాలు రత్నాలు హారాలు కోరుకుంటుంది గ్రామాలు అనుకున్నాడు, కానీ ఇంతలాగా అడుగుతుందని ఆయనకి తెలియదు. ఒక్కసారి నిలబడి ఉన్నటువంటి దశరథుడు భూమి మీద కుప్ప కూలిపోయి పడిపోయి ఆ మాటల దెబ్బకి స్పృహ తప్పిపోయాడు. చాలాసేపు కటిక నేలపై చతికిలబడి పాములాగా గీచిన వృత్తాకార మండలంలో మంత్రగాళ్ల చేత బంధించబడినటువంటి సర్పంలాగా నిట్టూర్పులు విడిచిపెట్టాడు. బాధపడుతూ తిడుతున్నాడు ఆ యొక్క కైకని. అప్పటిదాకా ప్రేమ చూపించాడు బాబు. నృశంసే దుష్టచారిత్రే కులస్యాస్య వినాశని కిం కృతం తవ రామేణ పాపం పాపే మయాపివా. ఉసై క్రూరురాల, దుష్టురాల, వంశఘాతకురాల, పాపాత్మురాల, రాముడు నీకు చేసినటువంటి అపకారం ఏమిటి? నేను నీకు చేసినటువంటి దోషం ఏమిటి? రామచంద్ర ప్రభు అనుక్షణం నిన్ను తల్లివలే ఎప్పుడూ సేవిస్తూ ఉంటాడు. అలాంటి రాముడికి కీడు చెయ్యాలని నీకు ఎలా అనిపించింది కైక? అలాంటి కోరిక నీ నోటి వెంట ఎలా వచ్చింది కైక? త్వమయాత్మ వినాశార్థం భవనం స్వం ప్రవేశిత అవిజ్ఞానాన్ నృపత్సుత వ్యాళి తీక్ష్ణ విషాయధ. నువ్వు రాజకుమార్తెవి అని అనుకుని నీలో ఇంత విషమున్నట్లు తెలియక భయంకరమైన ఆడసర్పాన్ని నా యొక్క భవనంలోకి ప్రవేశింపచేసినట్లుగా నిన్ను నా దగ్గరికి చేర్చుకున్నాను భార్యగా. ఈరోజు అనుభవిస్తున్నాను. లోకమంతా రాముడి యొక్క గుణాల గురించి వేరోళ్ళా కొనియాడుతున్నారు ఈరోజు. అలాంటి లోకం చేత కీర్తించబడుతున్నటువంటి రాముణ్ణి, రామా నువ్వు పట్టాభిషిక్తుడివి కాకు, అరణ్యాలకు వెళ్ళిపో అని నా నోటితో నేను ఎలా చెప్పను కైక? ఆలోచించు. కౌసల్యాం వా సుమిత్రాం వా త్యజేయమవివాశ్రియం జీవితం వా ఆత్మనః రామం నత్యేవ పితృవత్సలం. కావాలంటే కౌసల్యని విడిచిపెట్టండి అని అడగరాదా? సుమిత్రని విడిచిపెట్టండి అని కూడా అడగరాదా? కావాలంటే సుగుణాభిరాముడే, సకల ప్రాణులకు హితాన్ని చేసేటటువంటి వాడే, పితృవాత్సల్యుడైనటువంటి రాముణ్ణి ఎలా విడిచిపెట్టమంటావు? ఆలోచించు. తిష్టే లోకా వినా సూర్యం సస్యం వా సలిలం వినా నతు రామం వినా దేహే తిష్టేతు మమ జీవితం. సూర్యుడు లేనటువంటి లోకాలైనా మనుగడ సాగిస్తాయేమో నాకు తెలియదు కానీ, నీరు లేకుండా పంటలైనా పండుతాయేమో నాకు తెలియదు కానీ, రాముడు లేనటువంటి నేను బ్రతుకుతానా కైక? బ్రతకలేనన్నాడు. విడుతును ప్రాణములైనను, ప్రాణాలైనా విడిచిపెట్టేస్తా. విడుతును ప్రాణములైనను విడుతు మహిరాజ్యమెల్లా వేడిన రాముని విడుతునే ఆ గుణరత్నము విడువను తత్పాప చింత విడువము తన్వి. ఆ శరీరాన్నైనా విడిచిపెట్టేస్తాను కానీ, ఈ రాజ్యాన్నైనా విడిచిపెట్టేస్తాను కానీ, రాముణ్ణి ఎలా విడిచిపెట్టేస్తాను అనుకుంటున్నావు కైక? ఆ పాప ఆలోచనల్ని నీ నుండి తీసివేయి. తాకినంతనే కందిపోయే శరీర సౌకుమార్యం కలిగిన వాడు రామచంద్రుడు, ధర్మబుద్ధి కలిగినటువంటి వాడు. అలాంటి రాముడు భయంకరమైన అడవులలో నివసించవలనని నీవు ఏ విధంగా అభిలషిస్తున్నావు? సర్వదా భరతుడి కంటే రాముడే నీకు సపర్యలు చేయడాన్ని నేను ఎప్పుడూ కూడా చూస్తూ ఉండేవాడిని. కానీ రాముడి కంటే అధికంగా భరతుడు ఎప్పుడూ నీకు సేవ చేసినట్లు నేను ఎప్పుడూ కూడా చూడలేదు. అలాంటి నిన్ను ప్రేమతో ఆదరంతో ఎంతో సేవ చేస్తూ ఉన్నటువంటి రామున్నా ఈరోజు నువ్వు అరణ్యానికి పంపమంటున్నావు. ఏమిటికైక? ఆలోచించు. ఎలాంటి వాడు రాముడు?
సత్యేన లోకాన్యయతి దీనాం దానేన రాఘవః గురూన్ శుశ్రూషయా వీరో ధనుషాయుధి సాత్రవాన్. లోకాలని సత్యంతో గెలిచినటువంటి సత్యమూర్తి, దానం చేత భూతాలన్నింటినీ ఆనందింపజేసే మహాదాత, గురువులను సేవించేటటువంటి వినయ సంపన్నుడు, కోదండాన్ని ధరించి అసమాన ధరుద్ధర పండితుడై చండ ప్రచండ విక్రమ వైభవాలు చూపించేటటువంటి మహావిక్రమ స్ఫూర్తి. అలాంటి రాకుండా అరణ్యాలకు వెళ్ళమంటున్నాం. సత్యం దానం తపస్త్యాగం మిత్రతాం శౌచమార్జనం విద్యాచ గురు శుశ్రూష ధ్రువాణ్యేదాని రాఘవే. రణరంగంలో ధనుష్టంకారం చేత శత్రువుల్ని జయించేటటువంటి వాడు. సత్యము, దానము, తపస్సు, త్యాగము, మైత్రి, పవిత్రత, ఆర్జవము, విద్య, గురు శుశ్రూష అనేటటువంటివి రాముడి యందు ఎప్పుడూ కూడా స్థిరంగా ఉండేటటువంటి సద్గుణములు. ఇలాంటి సద్గుణాల రాశి అయినటువంటి శమధమాది గుణ సంపన్నుడైనటువంటి దైవతుల్యుడైనటువంటి నారాముణ్ణి అడవులకి పంపమని ఎలా కోరుతున్నావు? వేక కింద పడి దోల్లాడుతున్నాడు, బాధపడిపోతున్నాడు దశరథుడు. రామ వియోగ భారాన్ని భరించలేకపోతున్నాడు. అది తలుచుకుంటూనే మనసులో వ్యగ్రత కలిగిపోతున్నాడు. కైక నేను వృద్ధుడను, జీవితం చివరి దశకి చేరుకున్నటువంటి వాడు, శోచనీయ స్థితిలో ఉన్నటువంటి వాడిని, దీనంగా విలపించేటటువంటి వాడిని, నా మీద కనికరం చూపించు కైక, నీ కాళ్ళైనా పట్టుకుంటానని కైక కాళ్ళ మీద పడ్డాట దశరథుడు. వీడు కాళ్ళు పట్టుకున్నట్టు వీడు. చూడండి, కైకేయీ రౌద్ర రౌద్రతరం వచః. కోపాన్ని అభినయిస్తోంది కైకేయి, క్రోధంతో మాట్లాడుతున్నది. ఏమంటున్నది చూడండి. రాజా, మున్ముందు జరగబోతున్నటువంటి రాముడి యొక్క ఎడబాటుని 1-2 సార్లు తలుచుకుంటూ బాధపడుతున్న దశరథ మహారాజు గారిని, వేడుకుంటున్నటువంటి దశరథ మహారాజు గారిని కఠినంగా నిష్ఠూర్తులన్నీ కూడా ఆడిందండి. నాకు ఇచ్చిన 2 విషయాల్లో, వరాలలో మరలా నువ్వు ఈ విధంగా పశ్చాత్తాపడుతున్నావు అంటే నీ ధార్మికత గురించి నాకు బాగా అర్థమవుతున్నది. నీ వల్ల నాకు వరాలు ఇచ్చి మాట తప్పడం వల్ల రాజులందరూ కూడా అపకీర్తి పాలవుతారు మహారాజా, గుర్తుపెట్టుకో అని వరాలు తీసుకుని ఆ వరాలనే విష చేత మహారాజుని కట్టిపడేసింది కైకేయి. రాముడికి భరతుడికి పట్టమగొట్టుడు ధర్మమో అధర్మమో నాకు తెలియదు. రాముడిని కాదని భరతుడికి కట్టడం, రాముడి వనములకు పంపడం నేను కోరుట యుక్తమో అయుక్తమో నాకు తెలియదు. నీవు నాకు ఇచ్చినటువంటి వాగ్దానానికి వ్యతిరేకంగా జరగడం మాత్రం వీలు లేదు. నువ్వు నాకు ఏ వాగ్దానం అయితే చేశావో అది అలా జరిగి తీరవలసిందే. నువ్వు రాముడికే పట్టాభిషేకం చేసినచో ఒకవేళ నన్ను కాదని నేను ఇక్కడే కాలకూట విషయాన్ని తాగి చచ్చిపోతాను. ఆవిడ ఎందుకని ఏకాహమపి పశ్యేయం యద్యహం రామమాతరం అంజలిం ప్రతిగృహ్ణాంతి శ్రేయో నను మతిర్మమ. కౌసల్యాదేవి దగ్గర రాముడు పట్టాభిషిక్తుడైతే, ఆవిడ రాజమాత అయితే ఆవిడ దగ్గర చేతులు కట్టుకుని నిలబడడం కన్నా నేను చచ్చిపోవడమే మంచిది. ఇది ఎవరు బాగా ఎక్కించింది ఈ మాట? మందరెక్కించిన మాట. అది బాగా నాటుకుందండి ఈ యొక్క కైకేయి. భరతే ఆత్మనాచాహం శపేతే మనుజాలిప. రాముడికి వనాలకి పంపించడం తప్ప దేనికి నేను తృప్తి పడను. నువ్వేదైనా ఇందులో వెసులుబాటు ఇమ్మంటావేమో, రాముడు అరణ్యానికి వెళ్ళి తీరాల్సిందే. చూడండి, భరతుడి మీద నా మీద నేను ఒట్టు పెట్టుకు చెప్తున్నాను, ఇందులో తగ్గేదే లే అన్న. చూడండి, ఇక్కడ ఈ మాటలన్నీ ఉపయోగించి నాకెంతో ప్రియంగా ఇన్నాళ్ళు ఇంత ఇష్టంగా చూసుకున్న భార్య కైకేయన ఇలా మాట్లాడుతున్నదనేటటువంటి స్థితికి వెళ్ళాడు దశరథుడు. ఏమిటి నీ పరిస్థితి?
దీనంగా వేడుకున్నాడు. కైక, ఇవన్నీ పై ప్రయోజనాల కింద నీకు కనిపిస్తూ ఉండవచ్చు. నీకెవరో దీన్ని బాగా నూరిపోశారు, నిన్ను చాలా తప్పుడు మార్గం వైపు నెట్టేస్తున్నారు వాళ్ళు. ఇవి నిజానికి నీకు హేతువులుగా కనిపించినా తర్వాత దీనివల్ల నువ్వు చాలా బాధపడవలసి వస్తుంది. ఇది నీకు వినాశకారం, గుర్తుపెట్టుకో అని చెప్పాడు. రాముణ్ణి కాదని భరతుడు ఏ విధంగా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజ్యాధికారాన్ని స్వీకరించడానికి అంగీకరించడు. భరతుడు అంటే ఏమిటో నాకు బాగా తెలుసు అని చెప్పాడు. ఎందుకంటే భరతుడు రామునికి మించినటువంటి ధర్మపరుడు అని నాకు తెలుసు. అంటే ఎంత భరతుడి గురించి ఎంత బాగా చెప్పాడో చూడండి. కానీ ఒకవేళ భరతుడే కనుక నీలాగే రాజ్యాన్ని కావాలని కోరుకుంటే వాడు కూడా నా చేత పరిత్యజించబడతాడు. నిన్ను ఈరోజు విడిచిపెట్టేస్తున్నాను నేను మానసికంగా. భరతుడు కూడా విడిచిపెట్టబడతాడు నా దృష్టిలో. ఎందుకంటే ప్రతిభాశాలురైనటువంటి మంత్రులు, సచివులు, గ్రామ పురస్తులు, జానపదులు, మహారాజులు, సామంతులు వీళ్ళందరూ కలిసి నా యొక్క అభిప్రాయంతో ఏకీకృతమై అందరూ ఏకకంఠంతో రాముడు పట్టాభిషిక్తుడు అవ్వాలి అని కోరుకున్నారు. అలా కోరుకున్నప్పుడు ఈ విధంగా రామ పట్టాభిషేకం నిశ్చయమైతే ఈరోజు నువ్వు ఇలాంటి కోరికితే ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి ఈ మూఢుడు, ఈ దశరథుడు ఇంతకాలం వరకు రాజ్యాన్ని ఎలా పరిపాలించాడు అని జనులు నన్ను ఆడిపోసుకుంటారు. కనుక ఈ విషయాన్నైనా నువ్వు గ్రహించు. కాబట్టి ఏమంటారు, సొంత భార్యనే నువ్వు అదుపులో పెట్టుకోలేకపోయావు. ఇంటికి ధర్మాత్ముడు ఎవరు? ఇంటికి పెద్ద కుమారుడు ధర్మంగా రాజ్య పట్టాభిషిక్తుడు అవ్వాలి. నువ్వేం చేసావు? నీ భార్య మాటని పట్టుకుని అధర్మాన్ని చేసావు ఈ రోజు అంటారు లోకమంతా. అలాంటి స్థితిలోకి నన్ను తీసుకువెళ్తున్నావు కైక. చూడండి, కౌసల్య అడుగుతుంది నన్ను, నా కొడుకుని మీరు అరణ్యాలకు ఎందుకు పంపారండి అని. నేను కౌసల్యకి ఏ సమాధానం చెప్పాలి? చెప్పు. లేదు, పుర ప్రజలు అడుగుతారు, మంత్రులు అడుగుతారు, పురోహితులు అడుగుతారు, వాళ్ళకి నేనేం సమాధానం చెప్పా? కౌసల్య లేని నాకు పట్టపురాణి, ధర్మపత్ని. యదా యదా హి కౌసల్య దాసీవశ్చ సఖీవచ భార్యావద్భగినీవశ్చ మాతృవచ్చోపతిష్టతి. నాకు దాసి వలే ఉండేది పరిచర్యలు చేస్తున్నప్పుడు. పక్కన నాకు సేవలు చేస్తే ఎలా చేసేది కౌసల్య? ఒక సేవకురాలు దాసి చేసినట్లు చేసేది. నేను ఏదైనా జూదక్రీడ ఆడినప్పుడు మనసు ప్రశాంతత కోసం ఆవిడ నాకు నెచ్చలి కింద నాతో పాటు వచ్చి ఆట ఆడేది నాతో పాటు. ధర్మ అనుష్ఠానాన్ని నేను ఆచరిస్తున్నప్పుడు పక్కన ధర్మపత్నిలాగా నా కార్యక్రమంలో వచ్చి పాలు పంచుకునేది. సుమిత్రాదుల్ని నిన్ను నేను వివాహం చేసుకుంటున్నప్పుడు పక్కన ఆవిడ నాకు ఒక సోదరిలాగా నన్ను లాలించింది. శరీర పోషణాది విషయముల యందు తల్లిలాగా నన్ను ఆదరించింది కౌసల్య. ఆమె ఎల్లప్పుడూ నా హితాన్ని కోరుకుంది. కానీ ఎప్పుడూ నేను ఆవిడ్ని ఆదరించలేదు. నీ వల్ల కార్యేషు దాసి, కరణేషు మంత్రి, రూపేచ లక్ష్మి, క్షమయా ధరిత్రి, బోధ్యేషు మాత, శయనేషు రంభ. ఇలాంటి 6 గుణములు షడ్ధర్మయుక్త సహధర్మపత్ని. ఈ 6 ధర్మాలు కూడా కౌసల్య యందు ఉన్నాయిట. కానీ ఆవిడ్ని నేను తిరస్కరించాను. ఇదానీం తవతి మాం ఎన్మయా సుకృతం త్వయి. నీపై కలిగినటువంటి ప్రేమ అతిశయ మోహముల చేత నీకెంతో ఉపకారం చేశాను. ఒక విధంగా అది నేను చేసినటువంటి మహాపాపం కైక. అలాంటి ఆవిడ్ని విడిచిపెట్టి నిన్ను సేవ చేశాను చూసావా, నాది తప్పన్నాడు, నాది మహాపరాధం అన్నాడు. ఈ సంఘటన జరిగిన తర్వాత సుమిత్రకి కూడా నా మీద నమ్మకం పోతుంది. నా కుమారుల్ని ఎక్కడికి పంపుతాడో తర్వాతని నా మీద విశ్వాసం పోయి నాకు దూరంగా వెళ్ళిపోతుంది సుమిత్ర.
నువ్వు చేసినటువంటి పని వల్ల. ఒకే విషయం చెప్తా, మాంచ పంచత్వమాపన్నం రామంచ వనమాశ్రితం. రాముడు కనుక వనాలకి వెళ్తే అరణ్యాలకి, నేను మాత్రం బ్రతికి ఉండలేదు, కుదరదు. నా శరీరాన్ని విడిచిపెట్టేస్తాను, ఒక్క క్షణం కూడా ఉండలేను రాముడు లేకపోతే. అప్పుడు నువ్వేమవుతావు? విధవై నీ పుత్రుడితో కలిసి రాజ్యాన్ని యథేచ్ఛగా ఏలుకోకైక. ఇచ్చకపు మాటలతో నన్ను బుజ్జగిస్తూ మాట్లాడావు చాలా మాటలు. ఈ మాటల వల్ల ఏమిటి? కిరాతుడు ఆకర్షణీయమైన సంగీతాన్ని వినిపించి జింకని లొంగ తీసుకున్నట్లుగా నన్ను లొంగ తీసుకున్నావు. ఈ లొంగ తీసుకుని నా చేత ప్రమాణాలు చేయించుకుని వరాలు అనేటటువంటి విష చేత నన్ను ఆ వలలో చిక్కుకునేలాగా చేశావు. నిజానికి నా ప్రాణాలు తీయడానికి వచ్చిన కాళరాత్రి స్వరూపానికి అంత పాపివి నువ్వు. లోకం ఏమంటుంది ఈరోజు? దశరథుడు కైకేయి సౌందర్య మోహంలో పడి పుత్రుణ్ణి అమ్ముకున్నటువంటి పాపి అని తిడుతుంది నన్ను లోకం. పోనీ ఒరే నాయనా రామ, మీ తల్లి గారికి వరం ఇచ్చాన్రా, నువ్వు అరణ్యానికి వెళ్ళాలి అంటే, మీరు తండ్రిగా తల్లిగారికి వరం ఇస్తే నేనెందుకు అరణ్యానికి వెళ్ళాలి అని తిరిగి అడిగేటటువంటి స్వభావం కలిగిన వాడు కాడే నా కొడుకు, పెద్ద కొడుకు. సవనం ప్రవ్రజస్తేతు బాణమిత్యేవ వక్ష్యతి. సరే నాన్నగారు, మీరు ఎలా చెప్తే అలా చేస్తారంటాడు. అలా అనకుండా ఉంటే రాముడు ఎంత బాగుంటుందో కదా. ఎందుకు నేను వెళ్ళాలని నన్ను నిలదీస్తే ఎంతో బాగుంటుంది కదా. అలా అనడే. నిర్మల హృదయం, నా మనస్సులోని ఆంతర్యమును అతడు నిజానికి ఎరుగడు. పైకి నేను వెళ్ళమంటాను, కానీ అసలు రాముడు వెళ్ళకూడదనే భావన నా మనసులో ఉంటుందన్న మాటను కూడా అతడు లెక్క చేయడు. ఎందుకంటే తండ్రి గారి ఆజ్ఞాపాలనమే అతడికి ముఖ్యం. కౌసల్యాం మాంచ రామంచ పుత్రంచ ఇతిహాస్యతి. రాముడు అరణ్యాల పాలైతే నా బొందిలో ప్రాణాలు మిగలవు. ఈ దుస్థితి తట్టుకోలేక కౌసల్య కూడా కన్ను మూస్తుంది. కౌసల్య మృత్యుపాలైతే చూడండి, తండ్రి పరలోకగతుడయ్యాడని లక్ష్మణ శత్రుఘ్నులు కూడా మృత్యులోకాన్ని పొందుతారు. వీళ్ళందరూ మృత్యులోకాన్ని పొందితే ప్రజలందరూ కూడా ప్రభువులైనటువంటి రాజ్యం మాకెందుకని వాళ్ళు శరీరాన్ని విడిచిపెడతారు. అప్పుడు ప్రేతముల చేత నిండినటువంటి ఈ అయోధ్య పట్టణాన్ని అంతటి నువ్వు నీ కొడుకు కలిసి ఏలుకోండి అని తిట్టాడు. అంతనార్యో మమప్రీతే సకామ భవకైకి. ఒకవేళ రాముడు అరణ్యాలకి వెళ్ళడం భరతుడికి కూడా ఇష్టమే అయితే నా ఉత్తర క్రియలు కూడా భరతుడు చేయడానికి వీలు లేదు నేను చనిపోయిన తర్వాత. నీ ప్రయోజనం కోసం ఇతరులకు హాని కూర్చడానికి నువ్వు ఎంతకైనా తెగిస్తావన్నటువంటి విషయం నాకు ఈరోజు అవగతమైంది కైక అని అన్నాడు. మరొక విషయం చెప్పమంటావా? నేను చనిపోయిన తర్వాత స్వర్గానికి కనుక వెళ్తే అక్కడ దేవతలందరూ కూడా నన్ను నిలదీస్తారు. ఏమని? శ్రీరాముడి యొక్క క్షేమ సమాచారాలన్నీ కూడా అడిగి, ఒరే మూఢుడా, ఒక స్త్రీ మూలంగా సద్గుణాలకి నిధి అయినటువంటి నీ కుమారుణ్ణి వనాలకి ఎలా పంపించావురా అని. స్వర్గానికి వెళ్ళిన తర్వాత దేవతలు కూడా నన్ను ఆడిపోసుకుంటే నాకు భూలోకంలోనే కాదు ఊర్ధ్వలోకాల్లో కూడా శాంతి లేకుండా చేసావు కైగా నీ యొక్క చర్య వల్ల అని తిట్టాడు. కైకేయిని తృప్తిపరచడానికై రాముణ్ణి వనాలకి పంపించింది అని నేను వాస్తవాన్ని కనుక చెప్తే రాముడు యువరాజ పట్టాభిషిక్తుణ్ణి గావించదనని నిండు సభలో నేను చేసినటువంటి ప్రకటన బొమ్మైపోలేదా? చూడు, కదమిందీవరస్యామో దీర్ఘబాహు మహాబలం అభిరామమహం రామం ప్రేక్షయిష్యామి దండకాలు. శ్రీరాముడు నల్ల కలుపుల వలె శ్యామల వర్ణం కలిగినటువంటి వాడి, పొడవైన చేతులు కలిగినటువంటి వాడి, మహాబలశాలి, చూడముచ్చటైనటువంటి వాడు. అలాంటి నా ముద్దుల పట్టి అయినటువంటి రాముణ్ణి దండకారణ్యాలకి ఎలా పంపమంటావు? మనస్సు పనిచేయక నేను ఏవేవో పలికాను ఇప్పటిదాకా. అవన్నీ ఏమీ పట్టించుకో.
కైక, నువ్వు నా హృదయ స్థానమునందు ఎప్పుడూ కూడా ప్రియురాలి, నన్ను అనుగ్రహించు కైక అన్నాడు. నా మీద కృప చూపించమన్నాడు. నేను నీకు ఇచ్చిన వరంగా ఇచ్చిన రాజ్యాన్ని కావాలంటే భరతుడికే ఇచ్చే, నాకు అక్కర్లేదు, రాముడికి ఇవ్వక్కర్లేదు. కానీ రాముడిని అరణ్యాలకి పంపడం అనేటటువంటి వరాన్ని మాత్రం నువ్వు కోరుకోవు కైక. రాముడిని విడిచిపెట్టి ఒక్క నిమిషం కూడా ఈ దశరథుడు ఉండలేడు, నన్ను అనుగ్రహించు. దశరథుడు ఆమెను ఒప్పించడానికి నయానా భయానా ఎన్నో మాటలు అన్నాడండి. దేనికి కూడా ఆవిడ చెల్లించలేదు. మనస్సులోనే కుమిలిపోతూ భయంకరంగా నిట్టూర్పులు విడిచిపెట్టాడు. ఆవిడ మళ్ళీ అందుకుంది మాట్లాడడం. పాపం కృత్యేవ కిమిదం మమ సంసృష్ట్య సంశ్రమం. వరములు ఇస్తానని ప్రతిజ్ఞ చేసి ఇప్పుడు ఏదో పాపం చేసిన వాడిలాగా పశ్చాత్తాపమే పడతావేమిటయ్యా మహారాజా అని అంటోంది. ఈ విధంగా నేల మీద పడి దొర్లుతున్నావు ఎందుకు? ప్రతిజ్ఞను నిలబెట్టుకో, నీ ప్రతిజ్ఞను, నీ మర్యాదను నువ్వు కాపాడుకో. ఈ లోకమంతా సత్యం మీదే ఆధారపడి ఉన్నది. నువ్వు నాకు మాట ఇచ్చావు, ఆ సత్యాన్ని నిలబెట్టుకో. సత్యం అనేటటువంటిది పరబ్రహ్మ స్వరూపం. ధర్మాచరణకి సత్యమే మూలం. వేదములన్నీ కూడా సత్యాన్నే ప్రతిపాదిస్తున్నాయి. పరమార్థమైన మోక్షాన్ని సత్యం వల్లే ప్రాప్తిస్తుంది మోక్షం. నువ్వు ధర్మాన్ని తప్పని వాడివి అయితే నీ సత్య ప్రతిజ్ఞని నువ్వు పాటించు అంది. ఎలా అయిపోయిందంటే దశరథుడి పరిస్థితి, కాడి మధ్యలో పుండు ఎలా నలిగిపోతుందో ఎందుకు ఆ పైన కొరడా పెట్టి కొడుతూ ఉంటాడు తోలేవాడు బండిని. ఆ దెబ్బలు తింటూ ఉంటుంది ఒక పక్క, ఇక్కడ మెడ మీద ఒక పుండు వచ్చి ఈ కాడి మధ్యలో వచ్చి పడుతూ ఉంటుంది పుండు. ఆ పుండు బాధ ఎక్కువైపోతూ ఉంటుంది. అది ముందు అడుగు వేయాలా, ఆగిపోవాలా, కూర్చుండిపోవాలా తెలియని పరిస్థితి. ఆ ఎందుకు అలాంటి పరిస్థితి ఏర్పడింది దశరథుడు. అంత బాధ అనుభవించాడు దశరథుడు. అందరి ముందు సభాముఖంగా మాట ఇచ్చేశాడు. పొద్దున్న తెల్లవారితే పెద్ద కొడుక్కి పట్టాభిషేకం. ఎన్నో ఆశలు, ఎన్నో కోరికలు, నా కొడుకు పట్టాభిషిక్తులు అవుతున్నాడు చెప్పుకున్నాడు అందరితో. ఒక్క వరంతో ఆశలన్నీ కుప్పకూలిపోయి. ఇప్పుడు భార్యకి వరం ఇవ్వాలా, రాముడిని కాదనాలా, ప్రజలందరికీ ఏం సమాధానం చెప్పాలి? ఈ మూడింటి మధ్య నలిగిపోతున్నాడు దశరథుడు. ఉసై పాపాత్మురాల, నాడు వివాహ సమయంలో అగ్ని సాక్షిగా మంత్ర సంస్కారాలు పునీతయ్యి నీ చేతిని నా చేతితో గ్రహించాను పాణిగ్రహణం. నేడు ఆ చేతిని నిన్ను కూడా విడిచిపెట్టేస్తున్నానన్నాడు. నిన్నే విడిచిపెట్టడం కాదు, నా వల్ల నీకు పుట్టినటువంటి పుత్రుణ్ణి కూడా, భరతుణ్ణి కూడా విడిచిపెట్టేస్తున్నాను. దేవి, రాత్రి గడిచిపోతోంది, సూర్యోదయం అయిపోతోంది. వశిష్ఠాది మొదలగు గురువులందరూ కూడా పట్టాభిషేకానికై సమకూర్చబడినటువంటి సమస్త వస్తువులతో వచ్చి రాముడి పట్టాభిషిక్తుని చేయుడికై నన్ను తొందర పెడతారు. ఇప్పుడు ఈ పట్టాభిషేకం కనుక ఆగిపోతే మృతుడైనటువంటి నన్ను, నా ఉత్తర క్రియలు అన్నింటినీ కూడా ఆ యొక్క పట్టాభిషేక సంభారాలతోనే జరుగుతాయి. శ్రీరాముడి పట్టాభిషేకాన్ని నువ్వు చెడగొట్టితే నా అంత్యక్రియలు రామచంద్ర ప్రభువే నిర్వహించాలి. నీకు కానీ నీ కుమారుడైనటువంటి భరతుడికి కానీ అందుకు ఎలాంటి అర్హత కూడా లేదు. ఈ మాటలు చెప్పాను. ఓ రాజా, విషం తాగిన వాడిలాగా, విషవ్యాధి రోగిలాగా ఎందుకలా పిచ్చివాడిలా మాట్లాడుతున్నావు అంది కైక. పునరాలోచన చెయ్యకుండా వెంటనే రాముడిని ఇక్కడికి రప్పించు. నా భరతుడికి రాజ్యపట్టాభిషేకం చేస్తున్నానని ప్రకటించు. రాముడిని ఉండబడంగా అరణ్యానికి వెళ్ళమని చెప్పు. ఇలా శాసనం చేయి. నాకు శత్రువులు లేకుండా చేయి. అప్పుడు నీవు కృతార్థుడు అవుతావు. నువ్వు మాట నిలబెట్టుకున్న వాడి అవుతావు. గిలాగిలా కొట్టుకున్నాడండి. ధర్మబద్ధేన బద్ధోస్మి నష్టాచ మమ చేతన. నేను ధర్మపాసం చేత బంధించబడిపోయాను. నా బుద్ధి ఏమాత్రం పనిచేయట్లేదు. రాముడు ధర్మబుద్ధి కలిగిన వాడు. అలాంటి పెద్ద కుమారుడైనటువంటి నా బుద్ధుల బట్టి అయినటువంటి రాముడిని నేను చూడాలనుకుంటున్నాను.
ఈలోపు సుమంత్రుడు వచ్చాడు. తలుపు బయట నిలబడ్డాడు, గానం చేస్తున్నాడు. వశిష్ఠుడు కార్యదక్షుడై సకల సంభారాలతో వచ్చి అంతఃపురం బయట నిలబడి ఉన్నట్ట. శిష్యులందరితో కూడా వంది మాగధ ప్రముఖులు, జానపదులు, కళాకారులు, అలాగే నటీనటులు అందరూ కూడా వచ్చి నిలబడ్డారు ఆ యొక్క అంతఃపురానికి అవతల. సుమంత్రుడు దశరథ మహారాజు గారికి కీర్తిగానాన్ని వినిపించాడు. వంశావళి కీర్తన వచ్చి వాళ్ళు కూడా వంశావళి కీర్తన చేశారు. దశరథ మహారాజు గారు ఇవన్నీ లోపల నుంచి వింటున్నారు. వింటూ ఉంటే సుమంత్రుడు లోపలికి వచ్చి దశరథ మహారాజు గారిని చూశాడు. ఆయన తలదించుకుని కళ్ళంపట నీళ్లు పెట్టుకుంటూ కుర్చీలో బంగారు సింహాసనం మీద కూర్చుని ఉన్నారు. అయ్యా మహారాజా, మీకోసం అందరూ వేచి ఉన్నారు, కాబట్టి మీరు సిద్ధం కండి, పట్టాభిషేకానికి అన్ని ఏర్పాట్లు పూర్తయినవి. అంటే ఇప్పుడు మీ రాజుగారు ఏమీ మాట్లాడే పరిస్థితుల్లో లేరయ్యా సుమంత్ర, నువ్వు వెళ్ళి ముందు అర్జెంటుగా రాముడిని పిలుచుకుని రా అని ఆవిడ. ఆయన కదలలేదు. ఎవరు? సుమంత్రుడు. అమ్మ, మీరు చెప్తే కుదరదు, రాజుగారు చెప్తేనే మేము ఆ పని చేస్తామండి అన్నాడు. వెంటనే ఈ మాట ఎప్పుడైతే అన్నాడో దశరథ మహారాజు గారు అన్నారు, నేను వెంటనే రాముడిని చూడాలనుకుంటున్నాను, ఉన్నపడంగా రాముడిని ప్రవేశపెట్టవయ్యా సుమంత్ర అని దశరథుడు చెప్తే పరిగెత్తుకుంటూ కంగారు పడుతూ మనసులో ఎలాంటి ఉపద్రవాలు జరగకూడదని పరేంగిత బుద్ధి కలిగిన సుమంత్రుడు వెళ్ళి రాజప్రాసాదానికి బయటికి వెళ్ళగానే అందరూ కూడా దశరథ మహారాజు గారు ఏరి ఇంకా కనిపించట్లేదేమిటి, ఈ పాటికి వచ్చేయాలి కదా, పట్టాభిషేకానికి సమయం అవుతున్నది కదా, ఒక్కసారి మేము అందరం వచ్చామని చెప్పవయ్యా సుమంత్ర అని వాళ్ళు అంటున్నారు. సుమంత్రుడు అన్నారు, మీరెవ్వరూ కంగారు పడకండి, మీరందరూ వచ్చారని నేను చెప్తాను దశరథ మహారాజు గారికి, మీరు ఇక్కడే ఉండండి అని మళ్ళీ లోపలికి వెళ్ళి, అయ్యా మీ అందరికీ మీ కోసం అందరూ వేచి ఉన్నారు, మీకు చెప్పమన్నారు అని వచ్చి చెప్పాడు. ఒరే నాయన, నువ్వు ఇంకా వెళ్ళలేదా, నా ముద్దుల పట్టి అయినటువంటి రాముడిని ఇంకా నువ్వు నా దగ్గరికి ఎందుకు తీసుకురాలేదు అని గర్జించి అడిగాట దశరథుడు. కంగారు పడ్డాడు సుమంత్రుడు. మళ్ళీ వేగంగా వెళ్ళాడు. ఈలోపు రామచంద్ర ప్రభు వారు పొద్దున్నే లేచి ఇల్లంతటి దగ్గరుండి అలంకరింపజేయిస్తూ అక్కడ ఉన్నటువంటి స్నేహితులందరితో కూడా ముచ్చటిస్తున్నారట. ఇలా ఉన్నటువంటి సమయంలో సుమంత్రుడు వేగంగా రథం మీద అక్కడికి వచ్చాడు. ఆ సుమంత్రుడిని చూడగానే రామచంద్ర ప్రభు వారు సీతాదేవి పక్కన కూర్చుని ఉన్నారట. చేతికి ఎర్రచందనాన్ని అదుకుని ఉన్నారట. సీతాదేవి అన్ని శుభాలే జరగాలి అని ఆ రామచంద్ర ప్రభుతో ముచ్చటిస్తున్నదిట. ఆ సమయంలో సుమంత్రుడు వచ్చి జరిగిన విషయాన్ని చెప్పి, ఉన్నపడంగా దశరథ మహారాజు గారు మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు. అంటే మా అమ్మగారితో ఏదో ముచ్చటించి ఉంటాడు మా తండ్రి, ఆ ముచ్చటించడం వల్ల మా కైకేయి నాకు ఆశీర్వచనాలు చేయడానికి చూస్తోందేమో, అందువల్ల సీత ఇక్కడే ఉంటూ నేను వెళ్ళి వచ్చేస్తాను వెంటనే చిటికలోనని బయటికి వచ్చాడు. లక్ష్మణుడు చేతులు కట్టుకుని నిలబడ్డాడు. రా లక్ష్మణ అన్నాడు. లక్ష్మణుడు వింజామర వీస్తూ శ్వేతఛత్రాన్ని పట్టుకుంటే వెండి రథాన్ని అధిరోహించి రామచంద్ర ప్రభు వారు పురవీధుల్లో వెళ్తూ ఉంటే ఆ పురవీధుల్లో ఉన్నటువంటి అయోధ్య ప్రముఖులందరూ కూడా ఎగసి పైకి ఎగిరి మరీ చూస్తున్నారు రామచంద్ర ప్రభువుని చూడాలి అని. ఆ భవనాల మీద ప్రజలందరూ వచ్చి చేరి చూస్తున్నారట. అందరూ జేజేలు పలుకుతున్నారట రామచంద్ర ప్రభు వారికి. ఆహా, ఈరోజు మాకు రామ దర్శనం జరిగింది అనుకుంటున్నారట. రామచంద్ర ప్రభు వారు ఈరోజు పట్టాభిషిక్తులై మమ్మల్ని అందరినీ కూడా అనుగ్రహించి రక్షించి కాపాడుతారని అనుకుంటున్నారట. ఇలా వాళ్ళందరూ ఆనందంతో ఉండగా రామచంద్ర ప్రభు వారు వాళ్ళందరినీ పక్కకి తోసుకుంటూ ఆ రథం వెళ్ళిపోతోంది. మధ్యలో నుంచి వెళ్ళిపోతూ ఉంటే రామచంద్ర ప్రభు వారు ఎవరికీ కనిపించకపోతే ఆ కనిపించని వాళ్ళందరూ అనుకుంటున్నారట మా జీవితమే వృధా అయిపోయింది అనుకుంటున్నారు. అంటే అయోధ్య ప్రజలు ఒక్కరోజు కూడా రాముడిని చూడకుండా ఉండలేదు. అలాంటి రాముడు ఈరోజు సుమంత్రుడు చెప్పాడని దశరథ మహారాజు గారి మందిరానికి వచ్చాడు. వస్తే దూరంగా నిలబడ్డాడు. దూరంగా నిలబడితే అక్కడ రామచంద్ర ప్రభు వారు వచ్చారు అని అక్కడికి రాగానే సుమంత్రుడు చెప్తే దశరథ మహారాజు గారు లోపలికి ప్రవేశపెట్టమన్నారు.
రాముడు లోపలికి వచ్చాడు. తలదించుకుని సింహాసనం మీద కూర్చుని ఉన్నటువంటి తండ్రి గారిని చూసి కంగారు పడ్డాడు. అయ్యా మహారాజా, నేను రాముడిని వచ్చాను అని చెప్పాడు. చెప్పగానే దశరథ మహారాజు గారు ఒక్కసారి రామా ఇత్యుక్త్వా వచనం బాష్ప పర్యాకులేక్షణ శశాక నృపతిర్దీనః నా ఈక్షితుం నా అభిభాషితుం. ఎప్పుడైతే పాదాలకి నమస్కారం చేశాడో రామచంద్ర ప్రభువు వారు దీనుడైపోయాడు. తండ్రి రామా అంటూ గట్టిగా అరిచాడు దశరథుడు. అరిచి కళ్ళంపట అశ్రుపూరితమైనటువంటి నేత్రాలతో బడబడబడమంటూ ఆ కన్నీళ్లు భూమి మీదకి విడిచిపెడుతున్నాడు. తల దించుకుని తల ఎత్తి రాముడి కేసు కూడా చూడలేకపోయాడు దశరథుడు. కంగారు పడ్డాడు, దిగ్భ్రాంతిని చెందాడు రామచంద్రపురం. ఎందుకు దిగ్భ్రాంతి చెందడం? మా తండ్రి గారిని నేను ఎప్పుడూ కూడా ఇలా చూసి ఎరగలేదు. నేను వస్తే రాముడు వచ్చాడని పరమానంద భరితుడై నన్ను దగ్గరికి తీసుకుని కూర్చోబెట్టే నా తండ్రి ఈ రోజు నన్ను చూసి కూడా నా వైపు తిరిగి చూడకుండా కళ్ళంపట కన్నీళ్లు పెట్టుకుంటూ తలదించుకోవాల్సడానికి కావాల్సిన కారణం ఏమిటి? నేను ఏదైనా తప్పు చేశానా? ఊహల కందని దశరథుడి యొక్క శోక పరిస్థితికి విచారపడ్డాడు రామచంద్రపుడు. ఈనాడు మహారాజు నన్ను చూసి కూడా పలకరించట్లేదు, కారణమై ఏముంటుందో కదా. రాముడు దీనుడి వలె శోకంతో పరితపిస్తున్నటువంటి ముఖం కలిగిన వాడే కైకేయికి నమస్కరించి తల్లికి, అమ్మ మా తండ్రి కుపితుడై ఉన్నట్లు కనిపిస్తున్నది, పొరపాటు ఏమైనా జరిగిందా నా వల్ల? నేనేమీ అపరాధం చెయ్యలేదమ్మా, దయతో నాకు ఏం జరిగిందో చెప్పమ్మా. ఎల్లప్పుడూ నా మీద వాత్సల్యాన్ని కురిపిస్తూ ఉండేటటువంటి నా తండ్రి ఇప్పుడు అప్రసన్న చిత్తంతో దీనుడై ఎందుకు ఇలా విలపిస్తున్నాడు? కనీసం నాతో మాట్లాడడం లేదేమిటమ్మా నా తండ్రి? కారణం ఏమిటి? శారీరకంగా మానసికంగా ఏదైనా వ్యాధి కలిగిందా? ఏమిటమ్మా వ్యాధి? మనోవ్యాధి వ్యాధులకు లోనైనటువంటి వారికి సుఖం అనేటటువంటిది శూన్యం కదమ్మా. చూడముచ్చటగా ఉండేటటువంటి చిన్నారి భరతుడికి కానీ, శక్తిశాలి అయినటువంటి చిట్టి తమ్ముడైనటువంటి శత్రుఘ్నుడికి కానీ, పూజ్యరాండ్రైనటువంటి మాతృమూర్తులలో ఏ ఒక్కరికైనా కానీ ఏదైనా కష్టం వచ్చి పడిందా అమ్మా? నేను మహారాజుకి ఏదైనా అయిష్టాన్ని కలిగించానా తల్లి? రాముడికి తండ్రి గారికి అయిష్టాన్ని కలిగిస్తే కనుక ఈ శరీరం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. యతో మూలం నరం పశ్యేత్ ప్రాదుర్భావమిహాత్మనః. ప్రతి వ్యక్తికి కూడా జన్మనిచ్చినటువంటి తండ్రి అనేటటువంటి వాడు ప్రత్యక్ష దైవం. తండ్రి కన్నా గొప్ప దైవం మరొకటి లేదు లోకంలో. ఎవరన్నారు ఈ మాట? రాముడు అన్నాడు. పద్మపురాణంలో వ్యాసుడు అంటాడు, పితా ధర్మ, పితా స్వర్గ, పితా హి పరమంతప, పితరీ ప్రీతిమాపన్నే ప్రియంతే సర్వదేవత. తండ్రి ఆనందిస్తే సకల దేవతలు కూడా ఆనందిస్తారు. తండ్రి ఆనందించేటట్లుగా నడుచుకోవాలి కొడుకునేటటువంటి వాడు. తండ్రి మెచ్చుకునే విధంగా బ్రతకాలి కొడుకునేటటువంటి వాడు. అలాంటి తండ్రి నాకు ప్రత్యక్ష దైవం కదా. అలాంటి తండ్రి సజీవుడై ఉండగా ఆయనకి అనుకూలంగా ప్రవర్తించడమే ప్రతి ఒక్కరి కర్తవ్యము కదా. అలా నేను ఏమైనా అనుకూలంగా ప్రవర్తించలేదా నా తండ్రికి? నువ్వు అభిమానంతో కానీ, ఓ అమ్మ కోపంతో కానీ తండ్రి గారితో ఏమైనా పరుషంగా మాట్లాడావా? మా తండ్రి మనస్సును గాయపరచలేదు కదా. మునుపెన్నడూ లేని ఈ మార్పు మహారాజులో కలగడానికి గల కారణం ఏమిటమ్మా? వేడుకుంటున్నాడు. తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి కైకంటుంది చూడండి, నిర్మోహమాటంగా మాట్లాడేసింది. సిగ్గు విడిచి, రామా నా రాజ కుపితో రామ, రాజుకి కోపం ఏమీ లేదురా తండ్రి. ఆయనకి మానసికమైన శారీరకమైనటువంటి బాధలు కూడా ఏమీ లేవు. ఆయన మనసులో ఏదో ఒక కోరిక ఉన్నది, దాన్ని నీతో చెప్పడానికి కాస్త సందేహిస్తున్నాడు. నువ్వు ఆయనకి చాలా ప్రియమైనటువంటి వాడు. అలాంటి నువ్వు ఆయన చెప్పినటువంటి మాటని పాటిస్తావో లేదో అని కంగారు పడుతూ బాధపడుతున్నాడు. కాబట్టి నువ్వేం చేయాలి? ఆయన చెప్పినట్టు పాటిస్తే నీకు క్షేమం, ఆయనకి క్షేమం.
నాకు ఒక వరం ఇచ్చాడు నీ తండ్రి. ఆ వరాన్ని ఇప్పుడు చేయడానికి, తీర్చడానికి, నేను కోరుకున్న వరాన్ని నీకు చెప్పడానికి కాస్త సంకోచిస్తున్నాడు. దాన్ని కప్పి ఉంచడానికి ఈ నాటకాలన్నీ ఆడుతున్నాడు. నాయన రామ, ధర్మమూలమిదం రామ విదితంచ సతామపి తత్సత్యం నత్యజేద్రాజ కుపితః తత్కృతే యథా. ఈ జగత్తంతా కూడా సత్యపాలన ధర్మం మీదే ఆధారపడి ఉన్నది. సత్పురుషులందరూ కూడా ఆమోదించిన విషయం ఏమిటి అంటే అన్నింటికీ సత్యమే మూలము అని. అలాంటి మహారాజు నీకు ప్రయోజనం చేద్దామని ఈరోజు సత్యాన్ని కప్పి ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అంటే నాకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడానికి ఆలోచిస్తున్నాడు. అయితే అందుకు నేను రుసరుసలాడుతున్నాడు. కాబట్టి రాజు ఇప్పుడు నీ తండ్రి గారు ధర్మం ఆచరించాలి అంటే అది నీ చేతుల్లోనే ఉన్నది. కాబట్టి నీ తండ్రి నీతో చెప్పే మాట శుభమైనదైనా అశుభమైనదైనా సరే నువ్వు దాన్ని పాటిస్తాను అంటే ఆ విషయం ఏమిటో నేనే నీకు చెప్తాను అని చెప్పి ఈ మాట అనగానే సిగ్గుపడ్డాడు రామచంద్రపురం. అమ్మా, నువ్వు అనవలసినటువంటి మాటేనా అమ్మా ఇది? అమ్మా, నువ్వు నన్ను ఆజ్ఞాపించాలమ్మా. నిన్ను అడుగుతాను, నువ్వు చేస్తావా అని నన్ను అడుగుతావేమిటమ్మా? రాముడు అనేటటువంటి వాడు ఎప్పుడూ కూడా తల్లిదండ్రులు చెప్పిన మాట కాకుండా ఇంకేం చెయ్యగలడమ్మా రాముడు? అమ్మా, నీ వలన బొమ్ము కాకపోతే రాజు మనసులో ఉన్నటువంటి మాట అప్పుడు దాన్ని నీకు నేను చెప్తానని నువ్వు అంటున్నావే. నువ్వు చేయగలిగితే నేను చెప్తానంటున్నావే. చెయ్యగలవేండి, కావాలంటే ప్రాణాలైనా ఇచ్చేస్తాను నాన్నగారి కోసం. సముద్రంలో దూకమంటే దూకుతాను, పర్వతాల నుంచి కిందకి పడిపోమంటే పడిపోతాను. అంతేకాదు రాజాజ్ఞ కనుక అయితే తీవ్రమైన విషాన్ని కూడా నేను తాగుతాను, సముద్రంలోనైనా దూకుతాను. అసలు రాజుగారి కోరిక ఏమిటో చెప్పండి, తప్పక ఆచరిస్తాను, ప్రతిజ్ఞ చేస్తున్నాను. కరిష్యే ప్రతిజానేచ రామో ద్విర్ణ విభాషతే. రాముడికి 2 మాటలు మాట్లాడటం తెలియదమ్మా అన్నాడు. కాబట్టి రాముడు అంటే ఏమిటో ముందు నువ్వు తెలుసుకో. నా గురించి నువ్వు ఇంకా పూర్తిగా తెలుసుకోలేనంటున్నావు. ఏమీ లేదురా తండ్రి, నువ్వు పాటిస్తావని నాకు నమ్మకం కలిగింది. మీ తండ్రి గారు పూర్వం దేవాసుల సంగ్రామంలో నాకు 2 వరాలు ఇచ్చాడు. అతన్ని నేను పక్కకి తీసుకువెళ్ళి ఉపచారాలు చేసినట్టు ఆ 2 వరాలు ఇప్పుడు కోరుకున్నాను. ఒక వరం, నువ్వు 14 ఏళ్ళు అరణ్యవాసానికి వెళ్ళడం, భరతుడికి నీ స్థానంలో పట్టాభిషేకం జరగడం. ఇది నేను కోరుకున్నది. అది నీతో చెప్పడానికి నీ తండ్రి సందేహిస్తున్నాడు. కాబట్టి నువ్వు కనుక అరణ్యానికి వెళ్తే, భరతుడు పట్టాభిషిక్తుడు అయితే నా యొక్క కోరిక తీరుతుంది. మీ తండ్రి గారు సత్యపరిపాలన వైపు నిలబడిన వాడు అవుతాడు. దాన్ని నీకు చెప్పడానికి నీ తండ్రి ఆలోచిస్తున్నాడు. అమ్మా, ఇంతేనా? ఏ మార్పు లేదు ముఖంలో రామచంద్ర ప్రభు. ఇది చెప్పడానిక? అది ఏదో నాన్నగారే చెప్తే నేను ఆనందంగా అరణ్యానికి వెళ్ళిపోతాను కదమ్మా. ఈ మాత్రం చెప్పడానికి ఇంత సంకోచించడం ఎందుకు? ఈ మాత్రం దానికి నాన్నగారు నాతో మాట్లాడకుండా ఉండడం ఎందుకు? తల్లి, నువ్వు చెప్పినట్లే చేస్తా. రాజుగారి యొక్క ఆజ్ఞను శిరసా వహిస్తా. ఈ అయోధ్య పట్టణాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాను. జటామల్కలధారి అయి వనవాసమునందు 14 ఏళ్ళు గడుపుతాను. ఎదురు లేనివాడు, శత్రు సంహారక వర్ధనుడైన మహారాజు. నా స్వభావం కూడా ఏమిటో తెలిసి కూడా ఎప్పటి వలె నన్ను ప్రియంగా దగ్గరికి తీసుకోకపోవడం ఉన్నదే, అదే నన్ను తలచి వేస్తున్నది, కలచి వేస్తున్నది. నా నాన్నగారు నన్ను ఎందుకు దగ్గరికి తీసుకోలేదని అందుకోసం బాధపడుతున్నానమ్మా నేను. అమ్మా, ఈరోజే నేను అరణ్యానికి వెళ్ళుగాక, భరతుడికి ఈ పట్టాభిషేక ద్రవ్యముల చేత పట్టాభిషేకం జరుగుగాక. కాబట్టి సోదరుడైనటువంటి భరతుడి కొరకు నేను రాజ్యాన్ని ఏమిటమ్మా, అత్యంత ప్రియతములైనటువంటి నా ప్రాణాలైనా ఇచ్చేయమంటే ఇచ్చేస్తానమ్మా. అమ్మా, సంపదలు ఎందుకు? సంపదలు కాదు, నాకు అత్యంత ప్రియమైనటువంటి సీతని త్యాగం చేయమన్నా చేసేస్తానమ్మా భరతుడి కోసం. నీ రాముడంటే ఏమిటో నువ్వు తెలుసుకోగలవు. మహారాజైన నా తండ్రి నీకు ప్రియమును కూర్చడానికి ప్రతిజ్ఞ చేసి అందులోకై తానే నన్ను అడిగితే ఆయన మాటని నేను ఎట్లా పాటించకుండా ఉంటాను తల్లి? తండ్రి గారిని ఓదార్చమ్మా. అయ్యయ్యో, ఇదేమిటి? మహారాజు గారు నేల వైపు చూస్తూ కన్నీరు గారుస్తున్నారు. రాజశాసనాన్ని అనుసరించి భరతుడిని మేనమామ ఇంటి నుంచి
రామా మంచి మాట పలికావయ్యా, నువ్వన్నట్లుగానే భరతుడు రేపే వస్తాడు, ఈ రోజే వస్తాడు, నువ్వు హాయిగా ఈ రోజే అరణ్యానికి వెళ్ళిపో, ఇక ఆలస్యం చెయ్యకు. నువ్వు వెళ్తే గాని, భరతుడు ఇక్కడికి వస్తే గాని నీ తండ్రి అయినటువంటి దశరథుడు పచ్చి గంగైనా తీసుకోడు, ఆహారం ముట్టాడు. ఎవరు చెప్తోంది? కైకి చెప్తో. ఆయన అన్నాడు ఆ మాట. ఛీ అని తల కొట్టుకుని ఒక్కసారి దశరథుడు నేల మీద పడిపోయాడు. అయ్యయ్యో నాన్నగారు నేల మీద పడిపోయారేమిటని రాముడు వెళ్ళి లేపడానికి ప్రయత్నిస్తూ ఉంటే, మీ నాన్నగారు అలాగే ఏడుస్తాడురా, నువ్వేమీ కంగారు పడకు, మీ నాన్న సంగతి నేను చూసుకుంటాను, నువ్వు వెంటనే అరణ్యానికి వెళ్ళు అని కంగారు పెడుతోంది. చూడండి ఎంత స్థితికి వెళ్ళిపోయిందో కైకి. వెంటనే రాముడికి కోపం వచ్చింది. ఎందుకు? తండ్రిని లేవదీస్తున్నా కూడా ఆ లేవదీయకు నువ్వు ముందు అరణ్యానికి వెళ్ళిపో అన్నందుకు కోపం వచ్చింది రాముడు. వెంటనే అన్నాడు, నాహమర్దపరో దేవి లోకమావస్తు ముత్సహే విద్యమాం ఋషిభితుల్యం కేవలం ధర్మమాశ్రిత. అప్పటిదాకా అమ్మా అమ్మా అమ్మ అన్నవాడు ఇప్పుడు ఓ దేవి అన్నాడు. ఒక్కసారి ఓ దేవి, నాకు రాజకాంక్ష అనేటువంటిది, రాజ్యకాంక్ష అనేటువంటిది లేదన్న విషయాన్ని నువ్వు తెలుసుకో. నన్ను ఒక ఋషితుల్యుడిగా నువ్వు తెలుసుకో. నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతాను, ఉండను. ఇక్కడ ఉండిపోవాలనేటువంటి ఆశ నాకు లేదు. నేను కేవలం ధర్మాన్ని మాత్రమే ఆశ్రయించి ఉంటాను. నన్ను ఋషితుల్యుడిగా నువ్వు తెలుసుకో అమ్మా. పూజ్యుడైనటువంటి మా తండ్రి గారికి ఏ కొంచెమైనా సరే, కొద్దిగా ప్రియం చేయగలిగినా సరే, నా ప్రాణాలు ఒడ్డైనా సరే, అన్ని విధాలుగా మా నాన్నగారికి ప్రియాన్ని చేకూరుస్తాను. ఆ విధంగా రాముడిని తెలుసుకోను. నేనేమి ఇక్కడ ఉండిపోను, నీ రాజ్యం నాకు అక్కర్లేదు, నేను వెళ్ళిపోతున్నాను. వెంటనే ఈ మాటలని చెప్పి, అమ్మా నీకు మళ్ళీ శాంతించాడు. నీవు శాసించడానికి, నా కొడుకుని శాసించే అర్హత నీకు ఉన్నది, నువ్వు నన్ను శాసించవచ్చు. నీ ఆజ్ఞ ఎలాంటిదైనా సరే దాన్ని నేను శిరసా వహిస్తాను తల్లి. నువ్వు స్వయంగా ఆ మాట ఏదో వచ్చి నాకే చెప్తే నాన్నగారిని ఇబ్బంది పెట్టకదాన్ని అయ్యేదానివి కాదు కదమ్మా. నువ్వు చెప్పినా పర్వాలేదు, నేను వెంటనే అరణ్యానికి వెళ్ళిపోయేవాడిని. నా తండ్రిని ఎందుకమ్మా అంత బాధ పెట్టావు? అమ్మా కౌసల్యామాత దగ్గరికి వెళ్తాను, ఆవిడ దగ్గర సెలవు తీసుకుంటాను. సెలవు తీసుకుని సీతని అనునయించి వెంటనే ఇప్పుడే ఇక్కడే ఉన్న పడంగా అరణ్యానికి వెళ్ళిపోతానమ్మా. ఈ మాత్రం కాస్త గడువు నాకు ఇవ్వి, నేను వెళ్ళిపోతానని అక్కడి నుంచి వెంటనే వేగంగా బయటకు వచ్చాట. బయటకు వస్తే లక్ష్మణుడు బయట విన్న విషయం అంతా కూడా విన్నాడు. కోపాన్ని అదుపు పట్టుకున్నాడు. బయట వేగంగా వచ్చి రామచంద్ర ప్రభు నడుస్తున్నారు రథం దగ్గరికి నడుచుకుంటూ. రథం ఎక్కనన్నారు, నడిచే వెళ్తున్నాడు రహదారిలో. వెళ్తూ ఉండగా ఒక మాట అంటాడు వాల్మీకి మహర్షి. నవనం గంతుకామస్య చజతస్య వసుంధర సర్వలోకాదిగస్యేవ లక్ష్యతే చిత్త విక్రియ. ఒక యోగి తన శరీరాన్ని ఎంత తేలికగా విడిచిపెడతాడో అంత తేలికగా తృణప్రాయంగా రాజ్యాన్ని విడిచిపెట్టాట రామచంద్ర. దశరథ మహారాజు గారు నన్ను పిలుస్తున్నారని సుమంతుడు వచ్చినప్పుడు చెప్పినప్పుడు రామచంద్ర ప్రభు ముఖం ఏ విధంగా చంద్రబింబంలాగా మెరిసిపోయిందో అంతటి చంద్రబింబంలాగా మెరిసిపోయిన రాముడి యొక్క ముఖ కాళికలు నువ్వు అరణ్యానికి వెళ్ళాలని కైక చెప్పినప్పుడు కూడా, అది సరే అని బయటకు వచ్చేటప్పుడు కూడా ఆ ముఖ కళలలో ఒక్క కళ కూడా తగ్గలేదు రామచంద్ర. ఎలా ఉన్నాడో నువ్వు పట్టాభిషిక్తుడు అవుతావన్నప్పుడు, నువ్వు అరణ్యానికి వెళ్తావన్నప్పుడు కూడా అదే ముఖాన్ని పొంది ఉన్నాడు రామచంద్ర. ఇది ఋషిభితుల్యం, ఆయన అసలైనటువంటి ఋషి. అందుకనే అసోద్యానన్వసోజస్తం ప్రజ్ఞా ఫలాంశ్చ భాషసే నఘాతు నగతాసుంశ్చాహ నాను శోచంతి పండిత. పండితులాగా మాట్లాడడం కాదు గొప్ప విషయం, పండితుడిలాగా ప్రవర్తించడం రావాలి. ఆ పండితుడిలా ప్రవర్తించాడు రామచంద్ర ప్రభు వారు ఇక్కడ. చూసారా? అందువల్ల రాముడి యొక్క ముఖ కవళికలలో ఎటువంటి తేడా లేకుండా కౌసల్యాదేవి దగ్గరికి బయలుదేరారు. కౌసల్యాదేవి ఆనందంగా దాన ధర్మాలు చేస్తూ శ్రీ మహావిష్ణువుని పూజిస్తోంది. రాముడు కట్టాభిషిక్తుడవుతాడనేటువంటి ఆనందంలో ఉన్నది. ఆ విధంగా ఉన్న ఆనందంగా ఉన్న కౌసల్యాదేవి దగ్గరికి రామచంద్ర ప్రభు వెళ్ళడం, మాతృదేవో భవ పితృదేవో భవ అనేటువంటి ధర్మ సూక్ష్మాలకి గొప్ప వివరణ ఇవ్వడం అక్కడ జరుగుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, అంతటి ధర్మ సూక్ష్మమైనటువంటి రామాయణంలో ఒక గొప్ప అంకానికి ఈరోజు తెరవేస్తూ
రేపు ఒక ధర్మ భూయిష్టమైనటువంటి ఒక గొప్పదైనటువంటి ప్రవచనంతో రేపు మళ్ళీ కలుసుకుందాం. అయితే రేపు నాకు సాయంత్రం ఒక చోట ఒక ముఖ్యమైనటువంటి ప్రవచనం ఉండడం వల్ల రేపు సాయంత్రం ఇక్కడ ప్రవచనం చేయడం కుదరట్లేదు. రేపు ఉదయం 10 గంటలకి ఇదే ప్రాంగణంలో ప్రవచనం చేస్తాను, రేపు ఒక్కరోజే. కాబట్టి మీరు అందరూ అర్థం చేసుకుంటారని నా పరిస్థితిని. మీరు పొద్దున్నే 10 గంటలకి మీరు రాగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే వస్తే రేపు ఉదయం 10 గంటల నుంచి 12 గంటల మధ్యలో ప్రవచనాన్ని ఇక్కడ మనం చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మళ్ళీ ఎల్లుండి నుంచి యథాతథంగా సాయంత్రం 6:30 ఇక్కడ ఈ యొక్క ప్రవచనం మామూలుగా ప్రారంభమవుతుంది. అలాంటిది ఈరోజు నిన్నటి నుంచి కూడా ఈ అయోధ్యకాండ ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఇక్కడ రాజ్ కుమార్ వడయార్ గారి యొక్క తల్లిదండ్రుల పేరు మీదుగా ఈ కార్యక్రమం అనేటటువంటిది జరుగుతోంది, మీకు తెలుసు. అయితే అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే శ్రీరామనవమి రోజే పుట్టారు ఆయన కూడా. ఆయన పుట్టినరోజు ఈరోజు. అందువల్ల ఆయనకి పరమేశ్వరుడి యొక్క నిర్హేతుక కృపా కటాక్ష వీక్షణములు ఇలాంటి ధర్మభూయిష్టమైనటువంటి కార్యక్రమాలు ఆయన ఎన్నో కూడా జరిపించాలని మనస్ఫూర్తిగా ఉమా కుప్పలింగేశ్వర ప్రవచన కమిటీ సభ్యుల ద్వారా నేను కోరుకుంటూ, వాళ్ళ తరఫున నేను కోరుకుంటూ, కాబట్టి వాళ్ళు ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి ఈరోజు పాపం ఆయన ఇక్కడికి వచ్చి ఈ యొక్క ప్రసాదాన్ని మీ అందరికీ కూడా వితరణ చేయడానికి వచ్చారు. చూడండి, ఇది చాలా ఉదాహరణమైనటువంటి విషయం. అంటే నేను చెప్తాను, మీరు అందరూ కూడా చెప్పండి. అందరూ ప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళండి. వెళ్ళేటప్పుడు శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 శ్రీరామ జయ రామ జయ జయ రామ. రామ రామాయ నమః, 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 శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్, శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్, శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, రామభక్త హనుమాన్ కి జై.